శ్రీ గురుభ్యో నమః. ఓం సద్గురు శ్రీ రామానంద పరబ్రహ్మణే నమః. ఓం సద్గురు శ్రీ శివానంద పరబ్రహ్మణే నమః. ఓం సద్గురు శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం సద్గురు శ్రీ శంకరభగవత్పాదాచార్య నమః. ఓం సద్గురు నిత్యానంద పరబ్రహ్మణే నమః. ఓం సద్గురు శ్రీ వ్యాస భట్టారకాయ నమః. గురు స్వరూపులకు ప్రేక్షక మహాశైలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు ప్రశ్న వేయండి అమ్మా. నమస్కారం గురుజీ. నమస్కారం. ఆత్మ నమస్కారం. ఈ రోజు మాకు యోగ సాధన, ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మానుభూతి గురించి తెలియజేస్తారా స్వామి? ఓకే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ మూడు పదాలు కూడా అందరికీ తెలిసిన విషయమే. యోగ సాధన, ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మానుభూతి. ఈ మూడింటికి ఏ విధంగా సంబంధం ఉంది, మనం ఏమి చేయాలి అనేది ఇప్పుడు శాస్త్ర ప్రమాణబద్ధంగా మనం తెలుసుకుందాం. ఈవేళ చర్చించే విషయాలు ఇదివరకు పిఎంసి ఛానల్లో కానీ మిగతా సందర్భాల్లో కానీ కూలంకషంగా చెప్పడం అయినప్పటికీ కూడా మనం ఒకసారి సింహావలోకనం చేసుకుని కొద్దిగా అవసరమైన చోట వివరంగా వెళ్తూ, అనవసరమైన చోట అంటే ఇదివరకు చెప్పున్నాయి వివరంగా చెప్పిన చోట కొద్దిగా పైన చెప్పుకుంటూ ఈ యోగ సాధన, ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మానుభూతి ఈ మూడింటికి అలాగే సంబంధం ఏమిటి అది మనం ఇవాళ చర్చించుకుందాం. ఇది మన గురుదేవులు బ్రహ్మర్షి సద్గురు శ్రీ 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 స్వామి రామానంద పరమహంస వారు, పరమ గురుదేవులు శ్రీ 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 స్వామి శివానంద పరమహంస వారి సిద్ధ విద్యా సాంప్రదాయాన్ని అనుసరిస్తున్న సిద్ధలోకానికి ఇది ఒక పునశ్చరణ తరగతిగా అనుభూతం అవుతుంది. అందరికీ ఈ విషయం తెలిసినప్పటికీ కూడా మరొకసారి క్రొత్తగా సాధన చేస్తున్న వాళ్ళకి కాస్త ముందుకు వెళ్ళేటట్టుగా, సాధన పెరిగేటట్టుగా పాత వాళ్ళకు కూడా పునశ్చరణగా భావిస్తాను. ఇందులో యోగ సాధనకి, జ్ఞానానికి, అనుభూతికి ఏమిటి సంబంధం? యోగ సాధన, యోగము అంటే ఏమిటి? ఈ యోగము అనే పదం అనేది అంటే ఇది ఒక మన సిద్ధ విద్యార్థి లోకానికే కాకుండా సాధన చేయని ఇతర లోకానికి కూడా అవగాహన అయ్యేటట్టు విషయాలు చెప్పవలసి వస్తుంది, చెప్తాను. యోగము అంటే యుంజతే అనేన ఇతి యోగ, పొందవలసిన దానిని పొందుటకు చేయు ఉపాయమే యోగము అనే అర్థం. ఏమిటి పొందాలి? భగవంతుని పొందాలి, ఆత్మను పొందాలి, బ్రహ్మాన్ని పొందాలి. ఆ పొందటానికి చేసే ప్రయత్నమే యోగము. యోగము అంటే కలయిక అని అర్థం ఉంది. కలయిక అంటే రెండింటి కలయిక. రెండింటి కలయిక అంటే రెండు ఉంటే కలయిక. ఏక వస్తువులో కలయిక ఎక్కడ అంటే మనం ఏక వస్తువునే మనం రెండుగా భావిస్తున్నాము. జీవాత్మ పరమాత్మగాను, జీవ బ్రహ్మలుగాను, ఈశ్వర జీవులుగాను ఈ వేరువేరుగా మనం భావిస్తున్నాం. కాబట్టి ఈ రెండిటి కలయికనే యోగము అని అర్థం. ఇక ఈ యోగానికి, ప్రాణాయామానికి చాలా మంది ఏమిటంటే మీరు కేవలం ప్రాణాయామే చెప్తుంటారు, మరి అష్టాంగ యోగాలు మిగతావి చెప్పరా అని అనుకుంటారు. అష్టాంగ యోగాలు, పతంజలి మహర్షి చెప్పిన అష్టాంగ యోగాల్లో ప్రధానమైన అంగం సాధనాపరంగా ప్రాణాయామం. అంతేకాకుండా
మన సిద్ధ విద్యా సాంప్రదాయానికి మిగతా వాళ్ళు అనుకున్న దానికి తేడా ఏమిటంటే ఈ యమనియమాలు అహింస, సత్యమస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహ ఇతి యమః, తపస్సు, సంతోషం, స్వాధ్యాయనం, ఈశ్వర ప్రణిధానం ఇది నియమః. ఇవి పతంజలి మహర్షి చెప్పినవి. వీటి గురించి మనం ముందు పాటించి తరువాత ప్రాణాయామం అలాగా చేయాలి. దానికి కొన్ని నియమ నిబంధనలు పాటించిన తరువాతే ప్రాణాయామానికి అర్హులవుతారు అని కొంతమంది వాదిస్తుంటారు. కానీ మన గురుదేవులు, పరమ గురుదేవులు చెప్పిన విషయం ఏమిటంటే ఈ యోగ విద్యని మొదటే ప్రారంభిస్తూ సాధనలోకి వెళ్తూ ఉంటే వాయు సాధన ద్వారా ఇంద్రియ నియమం జరుగుతుంది కనుక ఇంద్రియ నిగ్రహానికి, యమ నియమాలు వీటన్నిటిని పాటించడానికి కూడా ఒకేసారి అవకాశం ఉంటుంది కనుక ప్రాణాయామంతో పాటు కనీసం కొన్ని అర్హతలు, అంటే శాకాహార ఉండడం, ధూమపానం, మద్యపానం ఇలాంటివన్నీ కనీసం పాటిస్తూ బ్రహ్మచింతన, శాస్త్ర చింతన, భక్తి ఇవన్నీ కనీసం ఉంటే ఈ యోగ సాధన చేసే వాళ్ళకి ఇది చాలా వేగంగా అర్థమవుతుంది. ఇప్పుడు కొన్ని సాంప్రదాయాలు ఏంటంటే 1, 2, 3 క్రియలు చెప్తూ 4వ క్రియలో ఈ ప్రాణాయామం చెప్పడం అనేది అది జరుగుతుంది. మన సాంప్రదాయాలు ఏంటంటే ఆ 4వ క్రియనే ఇప్పుడు ప్రథమంలోనే చెబుతూ, కారణం ఏమిటంటే నా అనుభవంలో కూడా నేను గ్రహించింది ఏంటంటే మీరు ఎన్ని సంవత్సరాలు వేదాంతం చెప్పండి, ఎన్ని సంవత్సరాలు ఎవరైనా వినండి, ఈ శ్వాసని అంతర్ముఖంగా పైకి లాగనదే అసలు వేదాంతం అర్థం కాదు. పైకి లాగనదే అర్థం కాదు. కాబట్టి ముందు ఈ యోగ సాధనతోనే ప్రారంభిస్తే ఆ అంతర్ముఖం కనీసం అవుతున్న కొద్దీ చెప్పిన వేదాంతం అర్థం అవుతుంది. ఇది నేను గ్రహించినది. తర్వాత మన సోదర శిష్యుల్లో కూడా వాళ్ళ అనుభూతిని కూడా నేను గ్రహించి ఇది చెప్తున్నాను. అందువల్ల మన సిద్ధ విద్యా సాంప్రదాయాలు ఏంటంటే కనీస నియమాలు పాటిస్తూ యోగ సాధనని వెంటనే ఉపదేశం పొంది చేయటం ప్రారంభించాలి. అందువలన ఈ ప్రాణాయామం అన్నది అష్టాంగ యోగాల్లో ప్రధానమైనది కనుక ఈ ప్రాణాయామానికే యోగము అని చెప్తున్నాం. అర్థమైందా? అయితే ప్రాణాయామము అంటే ఏమిటి? ప్రాణాయామం అంటే ప్రాణాయామము అంటారు కొంతమంది. ప్రాణాయామం అంటే ప్రాణాయామము, ప్రాణాన్ని నియమించడమే ప్రాణాయామం అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది ఫలితం నిజమే, ప్రాణాన్ని నియమించడమే. కానీ ఆయామం అంటే అర్థం, ప్రాణాయామం అంటే ప్రాణ ప్లస్ ఆయామం ప్రాణాయామం. ప్రాణాన్ని పొడిగించాలి. ఎక్కడ పొడిగించాలి, ఎక్కడ ఉంది ప్రాణం, ఎక్కడ పొడిగించాలి, అది ఉపదేశం పొందిన తర్వాత అర్థమవుతుంది. లేకపోతే మీరు టన్నుడు వేదాంతం చెప్పినా సరే ఈ ప్రాణాన్ని పొడిగించడం ఏంటో పెద్ద పెద్ద వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. మనకి ఈ ప్రాణం గతాగతాలు ఏమిటంటే మన మెదడు నుంచి ఈ ప్రాణం అనేది శ్వాసక్రియ ద్వారా, అంటే నిశ్వాసం ద్వారా క్రిందకు వస్తుంది. క్రిందకు వచ్చి అది పైకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తోంది. ఆ పైకి వెళ్ళటానికి ప్రయత్నం చేసేటప్పుడు అది పైకి వెళ్ళలేక ఏదో కారణం చేత అడ్డగింపబడుతుంది. ఆ అడ్డగింపబడింది ఏదో దాన్ని తొలగించేటప్పుడు ప్రాణం మీదకి వెళ్తే దాని పేరు ప్రాణాయామం. ప్రాణాన్ని ఆయామం చేయటం అంటే పొడిగించటం. ఇది ఇప్పుడు పొడిగింపబడట్లేదు, కొంత దూరం వెళ్ళి వచ్చేస్తుంది. అందువలన ప్రతి జీవుల్లో కూడా పిపీలకు మధ్య చీమ మొదలుకొని మరి జీవన్ముక్తులు అయిన మిగతా వాళ్ళు తప్ప మిగతా వారందరిలో కూడా ఏంటంటే ఈ నిశ్వాసం అనేది అధికంగా ఉంటుంది, ఉచ్ఛ్వాసము తక్కువగా ఉంటుంది. కారణం ఏమిటంటే మనం పైనుంచి ఆ ప్రాణాన్ని కిందకు వదిలిపెట్టేటప్పుడే మేడపై నుంచి బంతిని వదిలిపెట్టేటప్పుడు కొంత శక్తిని కోల్పోయినట్లు మళ్ళీ అదే ప్రాణం
పైకి వెళ్ళటానికి ప్రయత్నం చేసినప్పుడు దానికి శక్తి చాలక అది ఎక్కడి నుంచి ఉద్భవం అయిందో అక్కడ ఆత్మస్థానం ఈ భూమధ్య స్థానంలో పుట్టింది అక్కడికి చేరలేకపోతుంది. చేరలేకపోవటం వలన ఏంటంటే అది ప్రతిసారి కూడా కింద పడటం, బంతి కింద పడినట్లు తన శక్తిని కోల్పోవడంతోన అది ఇంకా రాను రాను పైకి వెళ్ళడం తగ్గిపోతుంది. ఈ విధంగా ఎంతగా తగ్గిపోతుందో దాని పేరే అపానం. అపానము అంటే మనకి గ్రావిటీ, భూమి ఆకర్షణ శక్తి అని మనం సైంటిఫిక్ గా చెప్పుకుంటున్నాం. ఇక్కడ మన దీంట్లో కూడా ఏంటంటే నాభిస్థానం అనేది భూమి, దానికి ఇంకా దాని కేంద్ర స్థానం ఏంటంటే గుదం. ఈ హృది ప్రాణం గుది అపాన అంటే హృదయం ఇక్కడ ఈ వక్షస్థలంలో ఉండే ఈ స్థూల హృదయాన్ని దగ్గర ఉంటుంది ప్రాణము, మరి గుదం దగ్గర అపానం ఉంటుంది. కానీ అపానం తాలూకా తయారయ్యే స్థానం ఏంటంటే మన శరీరంలో నాభి. ఎందుకంటే మన తల్లి గర్భంలోంచి పుట్టేటప్పుడు మన నాభికి తల్లికి ఈ బొడ్డు ద్వారా కనెక్ట్ అయి ఉండటం వల్ల అక్కడ నుంచి వచ్చే ప్రాణశక్తి అంతా కూడా మళ్ళీ ఈ నాభి దగ్గరే మనకి కేంద్రీకరం అవుతుంది. అదే దాని పేరే అపానం. అపానము అంటే క్రిందకి, మామూలుగా ఎర్తింగ్ అని అంటారు, మామూలుగా దీంట్లో ఎర్త్ అయిందని అంటారు. ఎర్త్ అయింది కిందకి లాగటం. భూలోకో నాభిదేశస్తు అంటే నాభి దగ్గర ఉండేదే భూలోకం. మన యొక్క ఈ లోకాలు అని చెప్తున్నాం చూసారా, ఈ లోకాలు ఏమిటంటే భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలని 7 ఊర్ధ్వలోకాలు ఉన్నాయి. ఈ లోకాలు అనే పదం ఏమిటంటే మన యొక్క ప్రాణగతిని అనుసరించే ఈ లోకాలు ఉన్నాయి. మన ప్రాణగతి అంటే ఏంటంటే మన ప్రాణం ఎంత పైకి వెళ్తే ఆ లోకానికి మనం వెళ్తాం. అదే ప్రాణం ఇంకా కిందకు పోయింది అనుకోండి, అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల లోకాలనే ఈ అధోలోకాలు 7 లోకాలు ఉన్నాయనేది కూడా మన యొక్క అది నెగిటివ్ పవర్. ఇది అంతా కూడా పాజిటివ్ పవర్. అంటే నాభి అనేది ఒక న్యూట్రల్ పాయింట్. ఇక్కడి నుంచి మనం ప్రాణం పైకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంది. ఆ పైకి వెళ్ళిన దాన్ని ఏదో ఆటంకం చేస్తుంది. ఆ ఆటంక పరిచేది ఏదో దాన్ని తొలగించాలి. ఏమిటి ఆటంకం? ఆ ఆటంక పరిచే వస్తువు ఎక్కడి నుంచి వచ్చింది అనేది మళ్ళీ తెలుసుకోవాలి. అది ఎక్కడి నుంచి రాలేదు, మన ప్రాణాన్ని నుంచి వచ్చింది. మన ప్రాణాన్ని నుంచి వచ్చినది అది ఎప్పుడైతే క్రిందకు వచ్చిందో ఆ ప్రాణమే అది ప్రాణం అంటే ఒక శక్తి, మహా అద్భుతమైన సర్వసామాన్యమైన అద్భుతమైన దైవ శక్తి అనేది ప్రాణం. ఈ ప్రాణానికి 4 గుణాలు ఉన్నాయి. ఏమిటంటే ఆ 4 గుణాలు ఏంటంటే శక్తి అంటే మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసలు కలుగు చేసే శక్తి, మరి మన శరీరంలో అన్ని అవయవాలు పనిచేయటానికి కావాల్సిన శక్తి అన్ని కూడా ప్రాణం వల్లే జరుగుతుంది. మరి దానిలో జ్ఞానం కూడా ఉంది. జ్ఞానం ఉందంటే మనకి ఆ ప్రాణం ఉంటేనే మనకి జ్ఞానం. ప్రాణం తగ్గిపోతుంటే మనకి జ్ఞానం ఉండదు. ప్రాణం బాగా తగ్గిపోయింది అనుకోండి, మనలోని కోమా, అపస్మారక స్థితి. అపస్మారక స్థితి అంటే స్మారకం వలె స్థితి అంటే మనలో ప్రాణశక్తి బాగా తగ్గిపోయింది. అది ఎప్పుడు తగ్గిపోయింది? మన మెదడుకి బాగా తగ్గిపోవడంతోనే అపస్మారక స్థితి. కాబట్టి ప్రాణం ఉండేటప్పుడే మన జ్ఞానం, అది ఎంత పైకి వెళ్తుంటే మనకు అంత జ్ఞానం కలుగుతుంది. జ్ఞానము అంటే ఏంటంటే ఇంకా దీంట్లో వివరాలు ఉన్నాయి. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అది ఒక తేజస్సు, అందుకనే ప్రాణం కూడా ఒక వెలుతురు, దివ్య తేజస్సు. అది ఉండేటప్పుడే మనలో కళ అన్నీ ఉంటాయి. అది తగ్గిపోతుంటే మనలో కళ కూడా తగ్గిపోతుంది. మరి ఆనందం కూడా అది పైకి వెళ్తుంటేనే ఆనందం. విచారంలో ఉండేటప్పుడు మనలో అంటే ప్రాణశక్తి క్రిందకు పోయేటప్పుడు మనం విచారంగా ఉంటాము. ఆ విధంగా ఏంటంటే మనలోన ఈ ప్రాణశక్తి తగ్గినట్టు కూడా మనకి అర్థం అవుతుంది. అంటే దీన్ని బట్టి ప్రాణానికి శక్తి, జ్ఞానము, ఆనందము, ప్రకాశం అనే 4 లక్షణాలు ఉన్నాయి. ఈ 4 లక్షణాలు కూడా మనకి అది క్రిందకు వచ్చేటప్పుడు తగ్గిపోతున్నాయి. ఎందుకు క్రిందకు వస్తుంది అనేది మళ్ళీ ప్రశ్న. ఎందుకు వస్తుంది అంటే దానికి ముక్తికోపనిషత్తులో చెప్తోంది. వాసన వశత ప్రాణస్పంద తేనచ వాసన క్రియతే తస్య
బీజాంకుర క్రమ అని ముక్తికోపనిషత్తులో చెప్తుంది. వాసన వశత ప్రాణస్పంద అంటే మన పూర్వజన్మల వాసనలను అనుసరించి ప్రాణం కదులుతోంది. మరి పూర్వజన్మల వాసన ఎట్లొచ్చాయి? అది కూడా మనం బయటికి రాబట్టే కదా. కాబట్టి ఆ వాసనలు కూడా మన ప్రాణం కిందకి రాబట్టే వాసనలు వచ్చాయి. ఈ రెండు కూడా ఏంటంటే మన ప్రాణ గతి, ప్రాణ స్పందనము, వాసనలు ఈ రెండు కూడా ఒకదానికొకటి అవినాభావ సంబంధం గలవి. ఈ రెండిటికి మూల కారణం ఎందుకు అనే దానికి ప్రశ్న లేదు. ఎందుకు ప్రశ్న అంటే ఏంటంటే అది అద్వైత స్థితిలో ఉన్న ఆ పరబ్రహ్మం నుంచి, పరబ్రహ్మలో ఉండే ఆ బ్రహ్మశక్తే ఇవన్నీ చేస్తుంది. కాబట్టి దాంట్లోనే ఈ చిత్ర విచిత్రములైన ఈ సృష్టి జరుగుతుంది. దానికి ఎవరు కారకులు కాదు, తనలోనే తానే జరుగుతుంది. అందుకనే లీలా విశేషం అంటారు. భగవంతుని తొలక లీలా విశేషం. అందుకనే ఎందుకు ఇలా జరుగుతుంది అనే కంటే ఎలా జరుగుతుంది అనేది మనం ప్రశ్నించుకుని దానిని నివారణ చేస్తే ఎందుకు అనేది ఆ వేసేవారు కూడా ఇక మాయమైపోతారు. కాబట్టి ఎందుకు అనే ప్రశ్న ఉదయించదు. ఇప్పుడు మనం వేరుగా ఉన్నాం కాబట్టి ఎట్లా అంటే వాసన వశత ప్రాణ స్పంద అంటే పూర్వజన్మల వాసన వలనే మనం ఈ మనలో శ్వాస కలుతుంది. దీన్ని బట్టే మనకి ఇంకొక విషయం ఏంటంటే ఆ వాసనలోన సత్వ రజ తమో గుణాలతో కూడిన వాసనలు ఉన్నాయి. కాబట్టి రజోగుణంతో ఉండే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా రజో రాగాత్మక విద్య తృష్ణాసంగ సముద్వాన్ని ఈ కోరికలతో కూడుకుని కర్మ వైపు అంటే బయట శరీరాన్ని కదిలింపజేసి ఏదో కర్మ చేయాలనే ప్రేరణతో ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసమని ఆ వాసనను అనుసరించి ఆ భ్రూమధ్య స్థానం నుంచి ప్రాణం కిందకు వస్తుంది. అంతేకాదు ఒక్కొక్క గుణాన్ని అనుసరించి అలా వస్తుంది. తేనచ వాసన మళ్ళీ మన ఎప్పుడైతే ప్రాణం వాసన వల్ల కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ వాసనగా తయారవుతుంది. వాసన అంటే ఏంటి? దర్శన శ్రవణ ఇది వాసన. మనం ఏదైతే చూస్తున్నామో, ఏదైతే వింటున్నామో అదే వాసన. చూడటం వింటం ఎప్పుడు వస్తుంది? మన ఇంద్రియాలు పనిచేస్తాయి. మన ఇంద్రియాలు ఎందుకు పనిచేస్తాయి? మళ్ళీ ప్రాణం కిందకు వస్తేనే. కాబట్టి ఈ రెండు కూడా ఒకదానికొకటి విడివడరానివి కనుక మనం ఇప్పుడు ప్రస్తుతం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రత్యక్షంగా మనం కనబడేది ఏంటంటే మన శ్వాస అది ఏ విధంగా గతాగతం చేస్తుంది అంటే మనలో అందరికీ క్రిందకి ఎక్కువ పోతుంది, ఎక్కువ వెళ్తుంది. ఈ క్రింద పోతున్న దానిలో ఏమి జరుగుతుంది? రసాయనిక క్రియ అంటే ఏంటంటే మనలోన ఈ శక్తి, జ్ఞానము, ఆనందం అని తగ్గిపోవటం వలన వ్యతిరేకంగా జరుగుతుంది. వ్యతిరేకం ఏంటంటే అనృత జడ దుఃఖాలు. నిజానికి మనం భగవంతుడు అని అంటున్నామే, ఆ భగవంతుడు అనేవాడు సత్తుచిత్తు ఆనంద స్వరూపమే. అదే ఈ ప్రాణం. ఆ ప్రాణం అనేది కిందకు దిగేటప్పుడు దాని యొక్క స్వరూప స్వభావాలన్నీ మారిపోయి జడముగాను, దుఃఖభూయిష్టంగాను, మరి అసత్యము వస్తువుగాను ఉంటుంది. అసత్యం అంటే ఏంటంటే ఒకానొకప్పుడు ఉండి ఒకప్పుడు లేని పరిస్థితి. ఈ విధంగా ఈ అపానానికి ప్రాణానికి వ్యతిరేక లక్షణాలు ఉన్నాయి. వ్యతిరేక లక్షణాలు ఉండటం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా ఆ పైనుంచి క్రిందకు వస్తున్న దాన్ని అధిగమించకపోతే ఈ అనృత జడ దుఃఖాలు లక్షణాలు ఈ అపానంలో పడి అదే మాయ అని చెప్పి ఆ మాయపడి యథార్థ జ్ఞానాన్ని తెలుసుకోలేక మనం ఏమంటున్నామంటే ఒకానొకప్పుడు దీన పరిస్థితులన భగవంతుడు ఉన్నాడు అనే ఒక రకమైన ఆలోచనలోకి వెళ్ళి ఆయన ఎక్కడున్నాడు ఏమిటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే ప్రయత్నాలన్నీ కూడా ఊర్ధ ప్రయత్నాలు జరుగుతాయి. ఊర్ధ ప్రయత్నంలో అతి ప్రధానమైనది ప్రత్యక్షమైన మార్గం ఏమిటంటే ప్రాణాయామం. ప్రత్యక్ష మార్గం, మిగతావన్నీ కూడా పరోక్ష మార్గాలు. పరోక్ష మార్గాలు అంటే అది ఎట్లా అంటే ఇవాళ మన శ్రద్ధ విద్యార్థులందరూ ఎక్కువ మంది వింటున్నారు కనుక ఇది చెప్పేది ఏంటంటే మనలో ప్రాణము తరువాత మనస్సు అనే రెండు ఉన్నాయి. ఈ రెండే మనకి ఇప్పుడు దృగ్గోచరం అవుతున్నాయి. ప్రాణం శ్వాస రూపంలో మనకు అర్థం అవుతుంది, మనసు ఆలోచన రూపంలో రెండు కనబడుతున్నాయి. ఎదురుగా
ప్రకృతి కనబడుతుంది. ఈ మూడు తప్పించి మనకు కనబడేది ఇంకేమీ లేదు. మిగతాది భగవంతుడు అవన్నీ కూడా మనం అనుకోవటమే, కానీ ఆ భగవంతుడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అనేది మనం ఈ మూడిటి ద్వారానే నిర్ధారణ చేసుకోవాలి. ఏ మూడిటి ద్వారా? ప్రాణము, మనసు, మనకు ఎదురుగా ఉండే ప్రకృతి. ఈ ప్రకృతి ఏమిటంటే అది కూడా మన మనసులో ఉండే జ్ఞానాన్ని అనుసరించే ప్రకృతిని తెలుసుకోగలం. కాబట్టి చివరికి మిగిలేది ఏంటంటే ఈ ప్రాణము, మనసు. ఈ ప్రాణం, మనసు అనేవి కూడా రెండు కూడా ఏంటంటే నిజానికి ఒకే వస్తువుకి రెండు పేర్లు పెడుతున్నామా అని భావన కలుగుతుంది. మనస స్పంద ప్రాణ, ప్రాణస్య స్పందనం మనః, ఏతో విహరతో నిత్యం అన్యోన్యం రథసారథే అని యోగ భాషలో చెప్పారు. మనస స్పందనం ప్రాణ అంటే మనసు కదలటం వలనే ప్రాణం కదులుతోంది. ప్రాణస్య స్పందనం మనః, మళ్ళీ ప్రాణం కదలటం వలన మనసు కదులుతుంది. ఏతో విహరతో నిత్యం అన్యోన్యం రథసారథే. ఈ రెండు రధికుడు రథసారథిగా కూర్చుంటున్నారు. ఇది ఎట్లా అంటే ఒక రథం ఉంది, అదే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు మరి భగవద్గీత ఎక్కడైనా చెప్పినప్పుడు ఈ కృష్ణ పరమాత్మ అర్జునుడు ఉండే రథాన్ని చూపిస్తుంటారు. ఆ రథం అర్థం ఏంటంటే ఇక్కడ రథంలో కూర్చునేవాడు అర్జునుడు, అది అధికుడు అంటారు. మరి ఆ రథసారథి ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్మ. ఇది యుద్ధానికి సంబంధించింది, వేదాంతం సంబంధించిందిగా అందరము భగవద్గీత అంటే ఇది వస్తుంది ఈ ఈ బొమ్మ. కానీ దీంట్లో అంతరార్థం ఏమిటంటే రధికుడు అంటే మనలో ఉన్న జీవాత్మ, ఈ జీవాత్మే మనలో ఉన్న మనస్సు. జీవాత్మ, మనస్సు ఇవన్నీ ప్రాణము ఒకటే. ఇక్కడ జీవాత్మ అనేది రధికుడు అంటే అర్జునుడు. మరి ఆ రథం నడిపే రథసారథి ఎవరంటే మనలోన ప్రాణం. ప్రాణం వలనే, మన శ్వాస వలనే మనసు కదులుతోంది. అందువలన చలేవాతే చలో బిందు నిశ్చలే నిశ్చలో భవేత్ యోగి స్థానుత్వం ఆప్నోతి తతో వాయుని రుంధయేత్. వాయువు కదలటం వలనే మనసు కలుతుంది. కాబట్టి మన రథసారథి వలనే రథం అంతా కలుతుంది. కాబట్టి ఇక్కడ రథసారథి ఎవరంటే మనలోన ప్రాణం. రధికుడు అంటే జీవుడు, మనలోన అర్జునుడు ఎవరంటే మన మనసు, ఇక్కడ జీవాత్మ. ఈ రెండిట్లోన ఏ విధంగా జరుగుతున్నాయంటే మనం ఏదైనా ఒక క్రియ చేసామనుకోండి, ఈ క్రియ చేసినప్పుడు ఈ రెండు ఇన్వాల్వ్ అవుతాయి. ఈ రెండు కూడా మనసు కానీ ప్రాణం కానీ ఈ రెండు అవసరం, వీటి తాలూకా అవసరం ఉంది. మనం ఒక పూజ చేసామనుకోండి, లేకపోతే ఒక మంత్రం చెప్పించామనుకోండి, ఒక నామస్మరణ చేసామనుకోండి, లేదా అంటే ఇంకా ఏవి యజ్ఞం చేసామనుకోండి, యాగం చేసామనుకోండి, లేదా బాహ్య కర్మలు చేసామనుకోండి, ఏవి చేసినప్పటికీ కూడా మనసు ప్రాణం అనేవి ఆ రెండు అందులో ఉంటాయి. దీంట్లో ఏంటంటే మనసు మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. మనం పూజ చేసినప్పుడు ఒక లక్షపత్రి పూజ, లేకపోతే సహస్రనామాలు ఇవన్నీ చేసినప్పుడు ప్రతి నామం కాడ కూడా మనం మనసు పెట్టి చేస్తున్నాం. కాబట్టి ఆ మనసు అనేది ఇప్పుడు స్థానం మార్చుకుంటుంది. స్థానం మార్చుకోవడం అంటే అది రథసారథిగా ఉంటుంది. మన ప్రాణం అనేది రథసారథిగా మనసు రథసారథిగా ఉంటుంది. మనసు రథసారథిగా ఉంటే ప్రాణం కూర్చుంటుంది రథంలోన. ప్రాణం కూర్చోవడం అంటే ఏంటి? ఇవన్నీ చేస్తున్నప్పుడు మనసు వెళ్తుంది, దానిని ఆ మనసు అనేది ఏంటంటే మన ప్రాణాన్ని పరోక్షంగా తీసుకెళ్ళినప్పటికీ కూడా మన ప్రాణం యొక్క స్థానం అనేది ఏంటంటే మీదకి పూర్తిగా వెళ్ళలేకపోతుంది. కారణం ఏమిటంటే మన మార్గం అంతా కూడా పుట్టిన దగ్గర నుంచి కూడా పైనుంచి అది క్లోజ్ అవుతుంది కనుక, ఆ మార్గం కఫం చేత కప్పబడింది కనుక, ఆ కప్పబడిన కఫాన్ని తొలగించకపోతే మనం మనసుతో ఎన్ని యజ్ఞాలు యాగాలు ఏమి చేసినప్పటికీ కూడా అది కొంతవరకు ఈ ప్రాణాన్ని తీసుకువెళ్ళి కొంత ఫలితాన్ని ఇస్తాయి, కానీ పూర్తిగా అక్కడికి తీసుకువెళ్ళలేవు. ఎక్కడ ప్రాణం పుట్టిందో అక్కడికి తీసుకువెళ్ళలేవు. ఇవన్నీ కూడా ఈ మొత్తం ఈ బాహ్య కర్మలు కానీ లేకపోతే మీరు ఏది చేయండి అంతవరకే దాని ఫలితం. దానికి ఏం చెప్పారంటే ఓం భూర్భువ స్వహ అంటే భూలోకము, భువర్లోకము, స్వహ అంటే స్వర్గలోకం. అంటే ఏ కర్మ చేసినా దాని ఫలితం స్వర్గలోకం వరకే వస్తుంది, స్వర్గలోకం వరకనే ఉంది. ఇక
మహః జనః తపః సత్యః అనే 4 ఉన్నాయి. ఆ 7 లోకాలకి తీసుకువెళ్ళాలనుకుంటే ప్రాణాయామమే చెయ్యాలి. ఇప్పుడు ప్రాణాయామం ఏంటంటే రథసారథిగా కూర్చొని మనసుని రధికుడిగా కూర్చుంటే చిన్నగా రథసారథి ఎక్కడికి వెళ్తే రథం అక్కడికి వెళ్తుంది. కాబట్టి మనం రథసారథిని ప్రాణాన్నే పట్టుకున్నామంటే మనసును చిన్నగా 7 లోకాలే కాకుండా బ్రహ్మం దాటి, అంటే ఏ సత్యలోకం కూడా దాటి బ్రహ్మంలోనే మనం తీసుకువెళ్ళే పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ప్రాణాయామం ఒక్కటే ప్రత్యక్ష మార్గము. మిగతా మార్గాలన్నీ పరోక్ష మార్గాలు. ఆ పరోక్ష మార్గాల్లోన అది 3వ స్థానం వరకే తీసుకువెళ్తాయి. ప్రాణాయామం మాత్రం 7 స్థానాలు దాటి బ్రహ్మస్థానానికి కూడా తీసుకువెళ్తుంది. కాబట్టి ప్రాణాయామం విశుద్ధాత్మ యస్మాత్ పశ్యత తత్పరం తస్మాన్ నా అతః పరం కించిత్ ప్రాణాయామాదితి శృతే అని చెప్పారు. ప్రాణాయామం వలనే మనకి తత్పరాన్ని చూడగలుగుతాం. మిగతా వాటి వల్ల ఇంతకంటే పవిత్రమైనది ఏమీ లేదని ఉపనిషత్తులన్నీ చెప్తున్నాయి. కాబట్టి ఇటు ప్రమాణము చూడాలి, మన యొక్క కామన్ సెన్స్ తో కూడా ఆలోచిస్తే ఏంటంటే ఈ ప్రాణం అనేది దీని స్వరూపం ఏమిటంటే ప్రాణ అగ్ని. అంటే ఇంకా శక్తి జ్ఞానము ఆనందమే కాకుండా ఇది అగ్ని స్వరూపం. అగ్ని ఎక్కడుందో అక్కడ ఈశ్వరత్వం ఉంది. అగ్ని ఈశ్వర అన్నారు. అగ్ని ఈశ్వర స్వరూపం. అందువలన మనం ఈ ప్రాణాన్ని మీదకు తీసుకువెళ్ళాలనుకుంటే దానంతట వెళ్ళదు. దానికి మనం మర్దనం చెయ్యాలి. ఆ పైకి కిందికి మర్దనం చేసామంటే దానిలో శోషం అవుతుంది. మనం ఇప్పుడు ఉండే ప్రాణం వేరు, మనం మర్దనం చేసిన తర్వాత వచ్చే ప్రాణం వేరు. ఆ ప్రాణంలోనేంటంటే ఓజస్సు తయారవుతుంది. ఇక్కడ ఇంతవరకు ఎవరికి చెప్పని పాయింట్ ఇది తెలుసుకోండి. ఇదేమిటంటే ప్రాణం మదనం చేసేటప్పుడు ఓజస్సు అనేది తయారవుతుంది. ఆ ఓజస్సే ప్రాణం తాలూకా ఆహారం. ఆ ఓజస్సే ప్రాణం తాలూకా ఆహారం. అందుకే దాని పేరు అశనము అన్నారు. అశనము అంటే మనం తినే ఆహారాన్ని అశనం అన్నారు. అదే విధంగా ప్రాణానికి అశనం ఏంటంటే ఆ ఓజస్సు. ఆ ఓజస్సే మన బాహ్య సృష్టిలో ఓజోన్ అన్నారు. ఓజోన్ అంటే మన యొక్క భూమికి పై వాతావరణంలోన ఈ ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, ఐనోస్ఫియర్ వీటిలోన ఆ పై స్థాయిలోన పై పొరలోన ఓజోన్ ఉంటుంది. ఆ ఓజోనే మనల్ని కాపాడుతుంది అని కూడా మనం తెలుసుకుంటున్నాం. దానికి కానీ రంధ్రం ఏర్పడిందంటే భూమండలం కూడా చాలా అరిష్టానికి గురవుతుందని కూడా సైంటిఫిక్ గా ఒప్పుకున్నాం. అదే ఓజోన్ ఏంటంటే మనలో కూడా ఈ ప్రాణ మదనం చేసేటప్పుడు ఆ ఓజస్సు అనేది కనబడుతుంది, ఓజస్సు తయారవుతుంది. ఆ ఓజస్సు వలననే సర్వశక్తులు మనకి కలుగుతున్నాయి, అన్ని క్రియలు జరుగుతున్నాయి. అది తగ్గిపోయేసరికి ఏంటంటే ఇది అపానం ఉజృంభిస్తుంది. ప్రాణం అనేది దాని చల్లదనం అంటే దాని తలకు వేడి తగ్గిపోయి అపానంగా మారుతుంది. అందువలన మనం మీరు ఈ ప్రాణాయామం పేరిట మిగతా ఎన్నైనా సరే మరి అనులోమ విలోమ భస్త్రిక కపాలభాతి ఇవన్నీ ప్రథమంలోన బాగానే పనిచేసినట్టు కనబడినప్పటికీ కూడా అందులో మరి ప్రాణశక్తి మదనం లేదు కనుక, అందులో ఓజస్సు తయారు అవ్వదు కనుక మనం ఈ అంతర్ ప్రాణాయామం చేసామంటే అది మీదకు వెళుతూ ఉంటుంది. మీదకు వెళ్ళడం ఏంటంటే అగ్ని పెరుగుతుంది. అగ్ని పెరుగుతుంటే నాడీ శుద్ధి జరుగుతుంది. నాడీ శుద్ధి అంటే ఏంటంటే ఇక్కడ నాడులు నాళాలు 2 ఉన్నాయి మన శరీరంలోన. రక్త నాళాలు, మన శరీరం నాడులు. నాడులు అంటే నెర్వ్స్, నాళాలంటే వెసల్స్. వీటన్నిటిలో కూడా ప్రవహించే ఆ ప్రాణశక్తి ఎక్కడెక్కడైతే దానికి అంతరాయం కలుగుతుందో ఆ అంతరాయం అంతా కూడా తొలగిపోతుంది. అది తొలగిపోతుంటే గాని మన లోపల సుషుమ్న అనేది అది మీద సుషుమ్నలోన ప్రాణం మీదకు వెళ్ళడం ప్రయాణం అవటం జరగదు. అది జరగదు. మీకు తెలుసో లేదో ఏమిటంటే మనకి చెప్పే పంచ ప్రాణాలు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయులు మరి నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయ ఈ దశ ప్రాణాలు కూడా ఇవన్నీ కూడా ఏంటంటే మన శరీరంలోన సుషుమ్న బయటే ఉన్నాయి. సుషుమ్న బయటే ఉన్నాయి అంటే మన శిరస్సులోన మరి మన వక్షస్థలంలోన మన ఉదరంలోన అన్నిటిలోనే అవి ఉన్నాయి. అంటే మన వెనుపకు బయటే ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ మనం ఈ ఉదరంలోన వక్షస్థలంలోన శిరస్సులోన
అన్నిటిలో కూడా కాలు చేతుల్లో కూడా ఉండే ఆ మలినాలన్నీ దగ్ధం చేసి క్లీన్ చేయనిదే ఈ ప్రాణం అనేది సుషుమ్నలోకి వెళ్ళదు. సుషుమ్నలోంచి వచ్చిన ప్రాణం మళ్ళీ సుషుమ్నలోకి వెళ్ళాలంటే ఇవన్నీ క్లీన్ చేయాలి. ఇది క్లీన్ చేస్తేనే యోగి అవుతాడు తప్పించి కానీ మరి ఎన్ని వందల సంవత్సరాలు కేవలం ధ్యానం చేసినప్పటికీ లేదా ఇతరత్ర ఏమైనా స్మరణ చేసినప్పటికీ ఇవన్నిటి కూడా జరిగే పని కాదు. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఎవరిని ఏ మార్గాన్ని కూడా మనం కించపరచట్లేదు, కానీ మార్గాల్లోన ఉండే వాటి తాలూకా లోటుపాట్లు మనం తెలుసుకోవాలి. కొంతమంది ఏంటంటే నారాయణుడు నామస్వరం ఒక్కసారి చెప్పేసరికి నీకు మోక్షాన్ని తీసుకెళ్ళిపోతాడని కొంతమంది చెప్తారు. లేకపోతే ఒక నారాయణ అంటే చాలు. ఇవన్నీ కథలు. భక్తి మార్గం వ్యక్తుల్ని భక్తిలోకి మార్చడానికి చెప్పిన కథలు తప్పించి కానీ అసలైనది ఏంటంటే నీ లోపల ప్రాణం సుషుమ్నాలోంచి పైకి వెళ్ళాలి. అది పైకి తీసుకువెళ్ళే దాని పేరే ప్రాణాయామము లేక యోగ సాధన. అయితే ఈ యోగ సాధనకి ఆధ్యాత్మ జ్ఞానానికి సంబంధం ఏమిటి? ఆధ్యాత్మ జ్ఞానానికి సంబంధం ఏమిటి? మనం ఎందుకు ప్రాణాయామం చేయాలి? అసలు భగవంతుడికి ప్రాణాయామకి ఏం సంబంధం? కొంతమంది అనుకుంటారు ముక్కుతోన ఈ గాలి పీల్చేస్తే భగవంతుడు వచ్చేస్తాడా, మోక్షం కలిగిపోతుందా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు మోక్షం అంటే ఏమిటి? మోక్షం అంటే అది కూడా చాలా మంది అనుకుంటే ఈ శరీరం ఏదో ఒక పుణ్యకర్మ ఏదో చేస్తే మీదకు వెళ్ళిపోయి ఎక్కడో మోక్షం పొందుతాడని అనుకుంటారు. మోక్షం అంటే ఆత్మస్వరూపావస్థానం ముక్తిరిత్యభిధీయతే. శివగీత చెప్తోంది. అందులో ఏంటంటే ఆత్మస్వరూపావస్థానం ముక్తిరిత్యభిధీయతే. తన స్వరూపాన్ని తను తెలుసుకోవటం ఏదో అది ముక్తి అని అర్థం. తన స్వరూపం ఏమిటి? తన స్వరూపం ఏమిటంటే సగుణ బ్రహ్మము, అంటే బ్రహ్మ తేజస్సు. నిర్గుణం నుంచి మనం సగుణలోకి వచ్చాం కాబట్టి, బ్రహ్మ తేజస్సులోకి వచ్చాం కాబట్టి ఆ స్థితికి చేరటానికే మనము తిరిగి ప్రయత్నం చేసేది. అలా చేసి చెందిన స్థితినే మోక్షము అని అన్నారు. మరి అటువంటి దాన్ని ఏం చేస్తే మనం ఆ స్థితి పొందుతాము? మనం కిందకి ఎలా వచ్చాము? శ్వాస ద్వారా. మరి పైకి వెళ్ళాలంటే అదే శ్వాస ద్వారా వెళ్ళాలి. కాబట్టి ప్రాణాయామం ద్వారానే మోక్షానికి మార్గం తప్పించి కానీ మరి మనసు అనేది దీనితో కూడుకున్నది కనుక, మనసుతో సంబంధం ఉంది కనుక మనం ప్రాణాన్ని ఎప్పుడైతే తీసుకువెళ్ళామో మనసు ఆటోమేటిక్ గా అది పైకి వస్తుంది. వాయునా సహజీవోర్ధ్వ జ్ఞాని మోక్షం అవాప్యాత్ అని వేదాంత పంచదశలో విద్యారణ్య స్వాములు వారు చెప్పారు. ఇవన్నీ కూడా ఏమిటంటే మహాత్ములు అనుభవించి శాస్త్రాన్ని బయటికి తీసుకొచ్చి మామూలుగా మేము చెప్తున్నామని అనకుండా శాస్త్రాన్ని అంటే ఉపనిషత్తుల్ని కూడా ఉటంకిస్తూ వారి అనుభవాన్ని కూడా వారు చెప్పారు. అంటే జ్ఞానం అంటే రెండు రకాలు ఉన్నాయి. రెండు రకాలు ఏంటంటే శాస్త్రజ్ఞానము, అనుభవ జ్ఞానం. శాస్త్రజ్ఞానము, అనుభవ జ్ఞానం. శాస్త్రజ్ఞానం అంటే ఏంటంటే ఏది అనుభవించడానికి ముందు వివరింపబడినదో దాని పేరు శాస్త్రజ్ఞానం. ఆ అనుభవించడానికి ముందు వివరణ, ఆ వివరణ చెప్పేది శాస్త్రజ్ఞానం. ఇక అనుభవ జ్ఞానం ఏమిటి అనుభవం? మనం అందరం కూడా అనుష్ఠాన వేదాంతం అంటున్నాం, అనుభవ జ్ఞానం అంటున్నాం. ఏమిటి అనుభవం? ఏది ఉన్నదో అది అనుభవిస్తే అది అనుభవ జ్ఞానం. ఏది ఉన్నది? బ్రహ్మ తేజస్సు. అనుభవం ఏంటి? తేజస్సుగా మారడమే. అది మారాలనుకుంటే ఏం చేయాలి? నీ మనసుని ప్రాణాన్ని ఏకం చేయాలి. ఏకం చేయాలి అనుకుంటే ప్రాణాన్నే పట్టుకోవాలి. ప్రాణాన్ని పట్టుకోవాలంటే సంకల్పం కూడా కావాలి. మరి సంకల్పం దేని నుంచి వచ్చింది? మనసు నుంచి వచ్చింది. అందువలన ఏంటంటే మనం ప్రాణాయామం చేసినప్పుడు మనసుని ప్రతి శ్వాసక్రియలో కూడా పైకి తీసుకొని క్రిందకి తీసినప్పుడు కానీ మనసు పెట్టాలి, సంకల్పం అందులో పెట్టాలి. ఎప్పుడైతే సంకల్పం పెట్టామో మనసు సగం స్వాధీనమైనట్టు లెక్క. ఎందుకంటే మన ప్రతి శ్వాసలో కూడా మనసును పెడుతున్నాం కాబట్టి మనసు ఇంక అన్యదా పోదు. అయినప్పటికీ కూడా దాని స్వభావాన్ని బట్టి కొంత పోతూనే ఉంటుంది. దాన్ని స్వాధీనం చేసుకోవటానికి ఏంటంటే ఈ సాధనలో వచ్చే మన సాధనలో వచ్చే శబ్దాన్ని, ఆ శబ్దం ఏంటంటే ప్రణవము, ఓంకారం, దీని మీద మనసు పెడితే మరి కాస్త లగ్నం అవుతుంది సుమా అని చెప్పారు. అదేమిటంటే ద్వే బ్రహ్మని వేదితవ్యేతు శబ్ద బ్రహ్మ పరంచేత్ శబ్ద బ్రహ్మని నిష్ణాత్ పరబ్రహ్మాధిగచ్చతి అని ఉత్తర గీత అమృత బిందోపనిషత్తులో చెప్పున్నాయి. రెండు విద్యలున్నాయి, రెండు బ్రహ్మాలున్నాయి. అవి రెండిట్లో ఏంటంటే శబ్ద బ్రహ్మ అంటే ప్రాణాయామం చేస్తుండగా వచ్చే శబ్దం యందు నిష్ఠతో ఉంటే అది పరబ్రహ్మానికి తీసుకెళ్తుంది. కాబట్టి ప్రాణాయామం చేసినప్పుడు
ఆ సాధన లో వచ్చే ధ్వనిని, ఆ ధ్వని యందు మనసు పెడుతుంటే మనకి ఆ మనసుతో పాటు, అంటే ఆ శబ్దంతో పాటు మనసు వెళ్తుంది, శబ్దంతో పాటు మనసు వెళ్తుంది. దానికి ఏం చెప్పారంటే దీర్ఘం ప్రణవం ఉచ్చార్య మనోరాజ్యం విజీయతే. యోగ వశిష్ఠలో వశిష్ఠ మహర్షి చెప్పారు ఏంటంటే, దీర్ఘం అంటే పొడవుగా, దీర్ఘంగా ప్రణవాన్ని ఉచ్చార్య అంటే ఇప్పుడు ప్రపంచం ఏమనుకుందంటే ఉచ్చరించడం అంటే బయటికి చెప్పుట అని అనుకున్నారు. ఉత్తు చర్య అంటే ఉత్తు అంటే పైకి చెరింపజేసేదేదో, ఏ ప్రాణాన్ని, ఏ ప్రణవాన్ని పైకి చెరింపజేస్తామో అలా చేసేటప్పుడు మనోరాజ్యం విజయతే, మనస్సుని జయింపబడుతుంది సుమా అని చెప్పారు. అదేవిధంగా ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఏంటంటే తైలధార మివాచ్ఛన్నం దీర్ఘఘంట నినాదవత్తు అవాచ్య ప్రణవశ్యాగం యస్తం వేత్ సవేదవిత్ అని నాదబిందోపనిషత్తులోన చెప్పబడింది. అదేమిటంటే తైలధార మివాచ్ఛన్నం అంటే మనం నూనె పైనుంచి పోసామంటే అది కట్ అవ్వకుండా ఒకే కోలంలో కిందకి ఎలాగైతే పడుతుందో, దీర్ఘఘంట నినాదవత్ అంటే మనం గంట కొట్టేటప్పుడు కంచు గంట కొట్టేటప్పుడు అది మని వెళ్ళి ఎక్కడైతే ఆగుతుందో, అవచ్య ప్రణవస్యాగ్రం అంటే ఆ ప్రణవం అనేది ఎక్కడైతే అగ్రం, ఎక్కడైతే అంతం అవుతుందో అవాచ్య, దాన్ని చెప్పలేమంట. యస్తం వేత్ సవేదవేత్త, వాడు వేదవేత్త అన్నారు. అంటే ఇవన్నీ కూడా యోగ సాధనలోన మనం పైకి చేయగా మనలోన ఈ ప్రాణం అనేది పైకి వెళుతూ ఉంటుంది, మనసు దాని వెంటనే ఉంటుంది. మనసు స్వాధీనానికి ఇది ఒకటే మార్గం తప్ప మనం ఈ ప్రాణాన్ని పట్టుకోకుండా మనం ఇంక వేరే చేసామనుకోండి, అది ఎప్పుడు కూడా కిందకి అధోగతి అవుతూనే ఉంటుంది. శ్వాస అధోగతి అవుతుంటే ప్రాణం కదులుతూనే ఉంటుంది, మనసు కదులుతూనే ఉంటుంది. కాబట్టి మనసుని పట్టుకోవడానికి ఏం చేయాలి? ప్రాణాయామం చేయాలి. అదే ఎందుకు నేను చెప్పానంటే ఎత్ర దేశే వశేద్వాయు చిత్తం వసతి తద్ధ్రువం అన్నారు వరాహోపనిషత్తులోన. ఎత్ర దేశే వశేద్వాయు, ఎక్కడ ఈ వాయువు ఆగి ఉంటుందో చిత్తం తద్వసతి ధ్రువం, మనసు అక్కడే ఉంటుంది సుమా అని అన్నారు. కాబట్టి మనసుని పెట్టడానికి ప్రాణాయామమే. అలాగే ఇంద్రియానాం మనోనాథస్తు మారుతస్తు లయోనాథో తం నాథం లయమాశ్రయ. ఇవన్నీ కూడా ఉపనిషత్తులు, ఎవరు కొత్తగా కల్పించినవి కావు. ఇవి అనుభవజ్ఞులు చెప్పినవి. ఇవి అనుభవజ్ఞులే కాకుండా అవి శృతులు అంటే సాక్షాత్ బ్రహ్మం నుంచి అవి వినబడ్డాయి. అవి వినబడిన తర్వాత ఋషులు వాటిని డీకోడ్ చేసి వ్రాసిన ఉపనిషత్తులు ఇవి. అటువంటి వాటి చెప్తున్నాయి ఏంటంటే ఇంద్రియానాం మనోనాథ, ఇంద్రియానికి నాథుడు ఎవరంటే మనస్సు. మనోనాథస్తు మనస్సుకు నాథుడు ఎవరంటే వాయువు. మారుతస్తు లయోనాథో, మారుతు అంటే వాయువుకి నాథం ఏంటంటే నాథుడు ఎవరంటే లయము. లయయోగం అంటే ప్రాణాయామం పైకి తీసుకువెళ్ళేది. తం నాథం లయమాశ్రయ, అటువంటి నాదాన్ని అంటే ఆ లయ యోగా నాదాన్ని నేను ఆశ్రయిస్తున్నాను సుమా అని వరాహోపనిషత్తు చెప్తుంది. ఈ విధంగా ఏంటంటే ప్రాణాన్ని పట్టుకోనిదే మనసు పట్టుకోలేము, మనసు స్వాధీనము కాదు. ఇది తెలియకుండా మనం ఇన్ని ప్రయత్నాలు, చాలా మంది నిజంగా భగవంతుడు తెలుసుకోవాలని కొన్ని లక్షలాది మంది కూడా తాపత్రయపడుతున్నారు, ధ్యానం చేస్తున్నారు. ధ్యానం చేస్తుంటే కొంతసేపటికి ఏంటంటే నేను ఆ మనసు అనేది నాకు స్వాధీనం కావట్లేదు, మరి అది కదిలిపోతుంది అని మదన పడుతూనే ఉన్నారు. ఎందుకు? మనసుని డైరెక్ట్ గా పట్టుకుందామనే ప్రయత్నం చేస్తున్నారు గనక. కానీ మనసు అనేది ఒక దీపం వంటిది. దీపం అంటే మనసుని పట్టుకోవాలంటే గాలిని పట్టుకోవాలి తప్పించి కానీ మనస్సుని ఈ దీపాన్ని డైరెక్ట్ గా మనం పట్టుకున్న ఉపయోగం లేదు. కాబట్టి మనస్సు దీపం అంటే మనస్సుని పట్టుకోవాలనుకుంటే గాలి వంటి ప్రాణాన్ని పట్టుకుని ప్రాణాయామం ద్వారా మనం మీదకు తీసుకువెళ్తే మనస్సు స్వాధీనం అవుతుంది. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమాస్మృత యోగినో యతచిత్తస్య యుంజతే యోగమాత్మనః అని 6వ అధ్యాయం పరమాత్మ చెప్పారు. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమాస్మృత. ఏ విధంగానైతే గాలి లేని దీపం కదలకుండా ఉంటుందో అలాగే యోగి కూడా తన సాధన ద్వారా మనస్సు కదలకుండా చేస్తారు. అయితే ఇంత చేసినప్పుడు కూడా ఇంకా మనసు కలుతూనే ఉంటుంది. దానికి ఏం చేయాలి? యతో నిశ్చరిత మనశ్చంచలమస్థితం తతో నియం ఆత్మన్యే వశం నయేత్ అని అదే 6వ అధ్యాయంలో పరమాత్మ చెప్పారు.
మనసు ఇంత సాధన చేసినప్పటికీ కూడా ఇంకా ఎక్కడికి పోతూనే ఉంటుంది. ఆ పోతున్న దాన్ని మళ్ళీ తీసుకురావాలనుకుంటే మనం చాలా అప్రమత్తంగా ఉండాలనుకుంటే మనం మనసు ఎక్కడికో పోయిందనుకోండి, ఒక సందర్భంలోన అసలు ప్రాణాయామం చేస్తున్నామా లేదనే సంగతి మర్చిపోతారు. ఎప్పుడైతే మర్చిపోయారో ఈ అపానం అది విజృంభిస్తుంది, క్రిందకు వదిలేసేసరికి వెంటనే మత్తు వస్తుంది, మైకం ఉంది. ఈ మైకు రావడంతో ఏంటంటే అదే బ్రహ్మానందం అనుకుంటారు. అది సామాన్యంగా ఇతర సాధన చేసే వాళ్ళందరూ పొందేది, అదే వాళ్ళ గొప్ప సాధన అనుకుంటున్నారు. కానీ ప్రాణాయామంలో ఇది మొదటే వస్తుంది. ఎందుకంటే ఈ ప్రాణం ఇది ప్రాణాయామం చేస్తుండగా ఏంటంటే ఈ లోపల శుద్ధి అవుతుంది కనుక, మధ్యలో మనసు ఎక్కడికో పోతుంది కనుక, ఆ మనసు పోయేసరికి ప్రాణం చేస్తున్న సంగతి మర్చిపోవడంతో ఏంటంటే అది క్రిందకి పోయి ఏంటంటే మైకులోకి వెళ్ళిపోతున్నారు. మైకులోకి వెళ్తా అది పెద్ద విఘ్నం. అది ప్రథమంలో అది శుభమే, అంటే వాళ్ళు క్లియర్ చేస్తున్నట్టు అది ఒక సూచకమే. ప్రథమం సాధన చేసే వాళ్ళకి అది ప్రథమ సూచకమే, శుభ సూచకమే. కానీ ఇంకా చేస్తూ వెళ్తుంటే అది విఘ్నం కూడా. అందువల్ల మనం ఇంకా చేసి మెదడు వేడెక్కేటట్టుగా, శరీరం వేడెక్కేటట్టుగా ఇలా చేస్తూ ఉంటే మనకి నిద్ర రాదు, మైకం రాదు. అంటే మనం చేసేదంతా దేనికి? జ్ఞానం కోసం. జ్ఞానం దేని వల్ల వస్తుంది? యోగ సాధన వల్ల. అందుకు చెప్పారు త్రిశిఖ బ్రాహ్మణోపనిషత్తులో ఏమని? యోగాత్ సంజాయతే జ్ఞానం, జ్ఞానాత్ యోగ ప్రవర్తతే, యోగ జ్ఞాన పరో నిత్యం సయోగి న ప్రణశ్యతి. యోగాత్ సంజాయతే జ్ఞానం, యోగం వలనే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానాత్ యోగ ప్రవర్తతే, ఇక్కడ జ్ఞానం ఏమిటంటే శాస్త్రజన్య జ్ఞానం. శాస్త్రజ్ఞానం వలన యోగం పెరుగుతుంది. అందువలన సాధకుడికి శాస్త్రజ్ఞానం కూడా తెలియాలి. శాస్త్రజ్ఞానం అంటే శాస్త్ర సారం తెలియాలి. అంటే సారం ఎవరు చెప్తారు? గురువులు చెప్తారు. గురువులు చెప్పారంటే గురువుల మాటని విశ్వసిస్తే మీకు శాస్త్రం కూడా తెలిసినట్టే లెక్క. కాబట్టి శాస్త్రజ్ఞాన సారాన్ని తెలుసుకుంటే దానితో పాటు ఈ యోగ సాధన చేస్తూ ఉంటే జ్ఞానం కలుగుతుంది. యోగా సంజాయతే జ్ఞానం. ఇక్కడ జ్ఞానం ఏమిటంటే వెలుతురు, అనుభవ జ్ఞానం. అనుభవ జ్ఞానం అంటే ఏంటంటే మనకి ఇంతకీ జ్ఞానం అవసరం ఏమిటి? మరి శాస్త్రం ఏం చెప్తుంది? జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానం వలననే మోక్షం అన్నారు. మరి జ్ఞానం వలనే మోక్షం అంటే ఏంటి? మోక్షం అంటే ఏంటి? తన స్వరూపంలో తాను ఉండడం. తన స్వరూపం ఏంటి? తేజస్సు, అంటే సగుణ బ్రహ్మం. మరి జ్ఞానం ఏమిటి? ఆ తేజస్సును కలుగు చేసేది. ఇక్కడ జ్ఞానం ఏంటంటే ఇది వివరణ కాదు, లేకపోతే శాస్త్రాలు కావు, లేకపోతే ప్రపంచ వర్ణన కాదు, లేకపోతే ప్రకృతిని వర్ణించడం కాదు, లేకపోతే మరి భూలోకంలో గాని, అంటే భూమి లోపల గాని, భూమి పైన గాని, అంతరిక్షంలో గాని ఏది కూడా క్షుణ్ణంగా తెలుసుకున్నా సరే అది జ్ఞానము కాదు. అది జ్ఞానం ఏమిటంటే చైతన్యం వినా కించిన్ నాస్తి సాక్షాత్కార అనుభవ జ్ఞానం, నానాత్మ భేద కల్పిత జ్ఞానం అజ్ఞానం అని నిరాలంబోపనిషత్తు చెప్తోంది. అందులో చెప్పింది ఏంటంటే చైతన్యం తప్ప ఇతరత్ర ఏది ఉన్నా సరే అది నానాత్మ భేదంగా ఉంది కాబట్టి అజ్ఞానం. చైతన్యం ఒక్కటే ఉందని అనుభవపూర్వకంగా తెలుసుకునేదేదో అది జ్ఞానం. అయితే చైతన్యం అంటే చిత్ అంటే ఏంటి? ప్రకాశం. కాబట్టి ఎక్కడ చూసినా ప్రకాశం ఉంది. మరి ప్రకాశం ఎక్కడ చూసినా ఉండేటప్పుడు లోపలే చేయాలి. ఎందుకు? ఎక్కడ ఉండేటప్పుడు లోపలే ఎందుకు చేయాలి? లోపలే ఎందుకు చేయాలంటే నీ మనసు ఆ ప్రాణంతో ముడిపడి ఉంది కాబట్టి నీకు జ్ఞానం మనసుకే కలగాలి గనక నీవు లోపలే చేస్తే ఆ మనసుకి శక్తి పెరిగి, ఆ ఆధ్యాత్మ శక్తి పెరిగి, దాని ద్వారా నీవు ఆ తేజస్సును తెలుసుకునే అనుభూతం చేసుకుంటావు. అయితే మామూలుగా మనం ఆలోచించుకుంటే భగవంతుడు ఏమీ కాదు, అది వెలుతురు, తేజస్సు. ఆ తేజస్సు మనం ఎక్కడ రాపిడి చేస్తే అక్కడే కనబడుతుంది. మీరు 2 రాళ్ళు తీసుకొని రాపిడి చేశారనుకోండి, అక్కడ వెలుతురు కనబడుతుంది. మరి ఆకాశంలో ఉరుములు, మెరుపులు, వర్షం పడేటప్పుడు ఉరుములు ఎక్కడి నుంచి వస్తున్నాయి? 2 మేఘాలు కలిపి వరపడ కరిగినప్పుడే అక్కడ మెరుచి కూడా వస్తుంది. అది భౌతికంగా జరుగుతోంది. అదే మనలో జరిగితే అదే ప్రాణాయామం. అంటే ఎక్కడైనా సరే శక్తిని పెంచేదే ప్రాణాయామం, శక్తిని ఖర్చు పెట్టేది ప్రాణాయామం కానే కాదు. మరి మిగతావన్నీ కూడా మనం చేసే దాంట్లోన మరి ఓమని నాభి క్రింద కూడా కొంతమంది ఉచ్చారణ చేస్తున్నారు. పాపం వాళ్ళకి వేరే దృష్టితో మేము చెప్పట్లేదు, కానీ ఇది కిందకు చేసేటప్పుడు చాలా ఈజీగా, ఎంతవరకే అపానం
బలం వలన శ్వాస క్రిందకి వెళ్తుంది కాబట్టి మరి ఇంకా అంటే ఇంకా క్రిందకి నెట్టబడుతుంది కాబట్టి హ్యాపీగా ఉంటుంది. మరి దాంట్లో కొన్ని వైబ్రేషన్స్ వచ్చినట్లు మరి శరీరంలోన ఈ చక్రాలు మెదడు అన్ని కూడా కదిలిపోయి వైబ్రేషన్స్ వచ్చినట్టు శక్తికి తగులుతుంది అని అంటారు. కొంతమంది ఏంటంటే ఈ మధ్యన నిన్ననే ఒకరు ప్రశ్నించారు, మరి భస్త్రిక ప్రాణాయామం చేసినప్పుడు కూడా ఉష్ణం వస్తుంది కదా, మరి అది కూడా కాదా అని అడిగారు. ఒక్క విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే మిగతా సాధనలోన ఈవెన్ వ్యాయామంలో కానీ మరి యోగాసనాల్లో కానీ లేకపోతే ఇటువంటి ఏ సాధనలు చేసినప్పుడు కూడా అందులోన మనలో ఉన్న శక్తి ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అయ్యేటప్పుడు ఉష్ణం వస్తుంది. ఆ ఉష్ణం బయటికి క్యాలరీస్ రూపంలో అది మన శరీరంలో అవయవాలకి ఉపయోగపడుతూ మిగతాదంతా కూడా ఉష్ణ రూపంలో బయటపోతుంది. ఆ ఉష్ణ రూపంలో బయటికి పోవడాన్ని ఎనర్జీ వచ్చింది అని అంటున్నాం మనం. అది ఎనర్జీ రావటం కాదు, దట్ ఈస్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. బట్ వేరేజ్ ఇన్ ప్రాణాయామం ఎనర్జీ రిలీజ్ అవ్వదు, ఎనర్జీ లోపల పెరుగుతుంది, లోపల పెరిగి మెదడుకు చేరుతుంది. మీకు ఒక విషయం ఏంటంటే మనం ఒక విద్యుత్ తీగలోంచి వచ్చిన కాంతిని అది ఎంత శక్తి ఖర్చు అవుతుందో పట్టడానికి మనకి యామ్మీటర్స్ మరి వోల్టామీటర్స్ ఇవన్నీ ఉన్నాయి, ఎలా అవుతున్నాయి అనేది. అది బయటకు ఖర్చున్నప్పుడు యామ్మీటర్ వోల్టామీటర్ మనం ద్వారా తెలుసుకోగలం. కానీ శక్తి లోపలికి వెళ్తుంటే దేర్ ఇస్ నో మీటర్. శక్తి లోపలికి వెళ్ళేదానికి నో మీటర్. ఆ లోపలికి వెళ్ళే తెలుసుకునే మీటర్ ఏంటంటే మీ జ్ఞానం. అది జ్ఞానం ద్వారానే తెలుసుకోవాలి. అది బయటికి మాత్రం యోగులకు తెలుస్తుంది. యోగ అగ్ని ద్వారా శరీరం కూడా వేడెక్కుతుంది. ఇది శక్తి అంటే ఏంటంటే పరిశుద్ధమైన శక్తి, ఇది ప్యూర్ ఎనర్జీ. మిగతావన్నీ కూడా ఏంటంటే పెర్స్పిరేషన్. మీరు ఏ ఎక్సర్సైజ్ చేయండి, ఏది చేసినప్పుడు కూడా దానిలోన చెమటలు మరి ఇవన్నీ వస్తాయి. ఇది యోగ సాధనలో ఏంటంటే మొదట్లో చెమట ఎక్కి తర్వాత శుద్ధం అయిపోతుంది, లోపల అంతా కూడా లోపలికి వెళ్తుంది. అందువలన దిస్ ఎనర్జీ derived out of this pranayama is quite different from the energy that which we are getting in the other methods. So this is also for your clarification. అంటే ఈ విధంగా సాధకులు తెలుసుకోవాలి. మరి మనం ఈ సాధనలోని ఎప్పుడు చేరుతాం, ఎంత వేరు చేరుతాం, అవన్నీ కూడా కొంతమంది ప్రశ్నలు వేస్తుంటారు. ఉండిపోవచ్చా, లేకపోతే నిత్యవంతో ఉండిపోవచ్చా, తపను చేయించవచ్చా అనే అనేక రకాలుగా అనుకుంటుంటారు. మనము ఈ అజ్ఞాన స్థితిలోకి వచ్చాం. అజ్ఞాన స్థితిలోకి అర్థం ఏంటంటే వెలుతురు తగ్గిపోవటం వలన విపరీత జ్ఞానం కలిగింది. విపరీత జ్ఞానం అంటే వ్యతిరేక జ్ఞానం. వ్యతిరేక జ్ఞానం అంటే తాడుని పాముగాను, స్తంభాన్ని పురుషుడుగాను, కుందేటి కొమ్ముని చెవుల్ని కొమ్ములుగాను, మరి మరుభూమిని జలముగాను, ఈ విధముగా మనలో ఉన్న జ్ఞాన శక్తి, మన శక్తి తగ్గిపోవటం వల్ల ఏంటంటే అన్యంగా, విపరీతంగా, వ్యతిరేకంగా మనం భావిస్తున్నాం. మనం ఆ భావంలో ఉండబట్టే ఈ శరీరం నేను అనే భావన కలిగింది. అందువలన ఈ శరీరంతో చిరకాలం ఉండిపోదామని, కాబట్టి చావును జయించుదామని, లేకపోతే నిత్యవునితో ఉండిపోదామని, ఇవన్నీ కూడా ఈ మరుభూమిలో చూసి మనం ఈ భావన మనం అనుకుంటున్నాం. నిజానికి మన స్వరూపం ఏమిటంటే ఆ జ్ఞాన స్వరూపం కనుక అది మనం పొందుతూ ఉండేటప్పుడు ఈ శరీరం అనేది ఇది కూడా ఒక మనో సంకల్పం మాత్రమే. శరీరం కూడా ఒక మనో సంకల్పం మాత్రమే. ఇదే దీనికి ఏమిటంటే మనలోన వాసనా బలం అధికమవుతున్న కొద్ది ఏమిటంటే మనకి సత్యము, ప్రపంచం సత్యం. ఎవరికైతే వాసనా భావన బాగా ఉంటుందో మరి ప్రపంచము, శరీరము సత్యమైన భావన కలుగుతుంది. సాధన పెరుగుతున్న కొద్దీ, ప్రాణం మీదకు వెళుతున్న కొద్దీ ఏంటంటే మనలోన ఈ అహంకారం, పృథివ్యాం మిళితాకాశం అహంకారం ఇతీరితం, మన పృథ్వీతత్వం ఎప్పుడైతే కరుగుతూ ఉంటుందో, మనలో కొవ్వు నీరు ఎప్పుడైతే కరుగుతూ ఉంటాయో, అహంకారం ఎప్పుడైతే మనలోన మరి కరుగుతూ ఉంటుంది, మీదకు వెళ్తుంటుంటుందో, అప్పుడు మనలోన దేహాత్మ బుద్ధి తగ్గుతుంది. దేహాత్మ బుద్ధి తగ్గుతున్న కొద్దీ ఈ శరీరం నేను కాదు, ఈ చూసే ప్రపంచం నేను కాదు, ఈ చూసే ప్రపంచం కూడా సత్యము కాదు అని కనీసం కొంతలో కొంత మనకి అవగాహన కలుగుతుంది. ఆ అవగాహనని పెంచటాని కోసం శాస్త్రజ్ఞానం చెప్పింది. శాస్త్రజ్ఞానం అది
మనం ఒక నుంచి సాధన చేస్తూ ఇంకొక నుంచి అసత్యము అని చెప్పడానికి అద్వైత జ్ఞానం అనేది చెప్పబడింది. ఈ అద్వైత జ్ఞానం అంటే సాధకులకు మాత్రమే అర్థం అవుతుంది. సాధన చేయని వాళ్ళకి అద్వైత జ్ఞానం కేవలము అది కూడా గగన కుసుమము సుమా, అంటే ఆకాశంలోని పువ్వులు చూసినట్లే సుమా అని చెప్పారు. అందువలన ఏంటంటే యోగేన రహితం జ్ఞానం నమోక్షాయ భవేద్విధే అన్నారు యోగ శిఖోపనిషత్తులోన. యోగం లేని జ్ఞానము మోక్షానికి ఉపయోగపడదు సుమా అని అన్నారు. అంటే ఈ జ్ఞానం ఎంత ఉపయోగమో అంత అహంకారాన్ని కూడా కలుగు చేస్తుంది. ఈ జ్ఞానం అనేది శాస్త్ర జ్ఞానం కానీ ఇవన్నీ కూడా ఎంత ఉపయోగమో అంత అహంకారాన్ని కలుగు చేస్తుంది. అయితే ఇవి కూడా అవసరమే, అవి అవసరమే, లేకపోతే అసలు ముందుకు వెళ్ళటానికి ఒక గురువు ప్రత్యక్షంగా ఉంటే సరే, గురువు లేనప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఆ మార్గదర్శనం చేసేవి ఏంటంటే మైల్ స్టోన్స్ ఏంటంటే శాస్త్రమే. శాస్త్రం అవసరం. దాన్ని కూడా తెలుసుకోవడానికి మాకు ఆ ఓపిక లేదు, అదంతా వేగంగా అయిపోవాలని అనుకుంటారు. కానీ కాదు, అది కూడా అవసరమే. భారో అవివేకిన శాస్త్రం భారో జ్ఞానంచ రాగిన అశాంతస్య మనోభారో భారో నాత్మవిదో వపుహు అన్నారు ఉత్తర గీతలోన. భారో అవివేకిన శాస్త్రం అంటే ఈ శాస్త్రం కూడా చాలా మందికి భారం, ఎవరు తెలుసుకుంటారులే అనుకుంటారు. భారో జ్ఞానంచ రాగిన, ఇది ఈ కోరికలు గల వాళ్ళకి ఏంటంటే జ్ఞానం భారం. అశాంతస్య మనోభారో, శాంతి లేని వాళ్ళకి మనస్సే భారం. భారో నా ఆత్మవిదో వపుహు అంటే ఆత్మవేత్త కాని వాడికి శరీరమే భారం. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మనలో ఉండే ఈ మెంటల్ ఎనర్జీ, మన సాధన అంటే శక్తి తక్కువ ఉండడం వల్ల ఇవన్నీ కూడా చాలా కష్టము అని అనుకుంటాం. కానీ కష్టం అనేది ఇష్టం లేనప్పుడే కష్టం, కానీ ఇష్టం ఉండేటప్పుడు ఏదీ కష్టం లేదు, ఏదీ కష్టం లేదు. మనకి టైం తెలియదు. సాధన చేస్తుంటే మొదట్లో కూర్చునేటప్పుడు పావు గంట కష్టం, ఆసన వేసుకోవడం కష్టం, అరగంట కష్టం, 2 గంటల అమ్మో చాలా కష్టం. మీరు అలా కూర్చుని గురువుని నమ్ముకునే శాస్త్రాన్ని, మీకు ఇంకో విషయం ఏంటంటే సాధన చేస్తున్నప్పుడు మనసు పరిపరివిధంగా పోయిందనుకోండి, ఏదో ఒక సబ్జెక్ట్ ని, ఏదో ఒక టాపిక్ ని, అంటే భగవద్గీతను కానీ లేకపోతే ఉపనిషత్తులు కానీ లేకపోతే కానీ లేకపోతే మీకు నచ్చినది ఏదైనా వేదాంత మీరు పదే పదేగా మీరు నిలుచుకుంటూ సాధన చేశారనుకో, తెలియకుండా టైం అయిపోతుంది. అంటే మేము దాని మీద వెళ్తుంది, సాధన కూడా చక్కగా జరుగుతుంది. అందువలన ఇక్కడ సాధనకి జ్ఞానము అంటే శాస్త్ర జ్ఞానం అవసరం. అట్ ది సేమ్ టైం ఆ శాస్త్ర జ్ఞానాన్ని ఏంటంటే మనం విచారంలోకి పెట్టుకోవాలి. విచారంలో పెట్టుకుని మన సాధన చేస్తూ విచారణ చేస్తే ఆ శాస్త్రాన్ని ఉపయోగపడుతుంది. అద్వైత జ్ఞానం చాలా అవసరం. ఇక్కడ మళ్ళీ కొంతమందికి ఏంటంటే యోగం ఉంటే చాలు, అసలు ఇవన్నీ అక్కర్లేదు, డైరెక్ట్ గా ఈ షట్చక్రాలు దాటిపోతే వెళ్ళిపోవచ్చు, ఇవన్నీ మీకు ఒక విషయం చెప్పేది ఏంటంటే ఇంతవరకు ఎవరు చూసినా ఎక్కడ చూస్తే ఈ షడాధారాలు షట్చక్రాలు అని అంటారు. ఈ షట్చక్రాలు అనేవి నిజానికి ఇవి కానే కావు. షట్చక్రాలు ఉన్నాయి కానీ ఇవి కానే కావు. అవి మన శరీరంకి సంబంధించినవి కావు. అవి మన యొక్క మనసుకు సంబంధించినవి. మన మనసుకు సంబంధించినవి ఇక్కడ తెలుసుకోండి. ఇది మన పరమ గురుదేవులు శివానంద పరమేశ్వర సిద్ధ వేదములోన వారు ఈ 22వ అధ్యాయంలో ఏంటంటే ఈ షట్చక్రాల గురించి వారు చక్కగా ఏంటి చెప్పారంటే అది అందరికీ అర్థం కాదు, కానీ సంక్షిప్తంగా నేను చెప్పేది ఏంటంటే ఈ షట్చక్రాలు అనేవి మరి మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, సహస్రాలు, ఈ 6 చక్రాలు, మరి 7వది సహస్రారం అని మనం ఎక్కడ చూసినా వింటాం. మూలాధారం అంటే గుహస్థానం దగ్గర ఉంది అని అనుకుంటాం. కానీ మూల ఆధారం, మూలం అంటే వేరు, ఆధారం అంటే మొత్తానికి అన్నిటికీ కూడా ఈ సృష్టికి మూలాధారం ఉంది కానీ కింద లేదు. మన శరీరానికి మూలం ఆధారం ఎక్కడుందంటే మన శిరస్సులో ఉంది కానీ గుహస్థానంలో లేదు. కాబట్టి మూలాధారం అంటే ఏంటంటే మన శిరస్సులోనే ఉంది. ఆ శిరస్సులో ఉండేది ఏంటంటే అప్పుడు శ్వాస లేనప్పుడు కూడా ఉంది. శ్వాస లేనప్పుడు ఉండే దాని పేరు మన పరమ గురుదేవుల యొక్క వారి నిర్వచనం ఏమిటంటే దాని పేరు జీవుడు అన్నారు. వారు చెప్పే జీవుడు ఈ వేదాంతంలో చెప్పిన ఈశ్వరుడు 2 ఒకటే. ఈ 2
ఒకటే. ఆ జీవుడి నుంచి శ్వాస కిందకు వచ్చేటప్పుడు మనకి మనసు ఏర్పడినది. ఆ మనసు ఇంకా క్రిందకు వచ్చేటప్పుడు అది అహంకారం ఏర్పడింది. సో ముందు మనసు, తరువాత అహంకారం. ఈ మూడు కూడా ఒకే వ్యక్తిలో ఉన్నాయి, ఒకే వ్యక్తిలో ఉన్నాయి. మనం నిద్ర లేచిన వెంటనే మనం అహంకారంలోకి వస్తున్నాం. నిద్రలో కూడా శ్వాసగతి ఉంటుంది, శ్వాసగతి ఉంటుంది. కానీ అక్కడ శ్వాస ఉన్నప్పటికీ కూడా అహంకారం ఉండదు, అహంకారం ఉండదు, మనసు కూడా ఉండదు. మనసు అది బీజ స్థితిలో ఉంటుంది. మనం మెలకులో అహంకారం లేక మనసు లేకుండా జీవుడితో ఉండే స్థితి అంటే ఈశ్వర స్థితిని పొందేది యోగ సాధన. దీని పేరే సిద్ధ యోగము లేక వాసి యోగం అన్నారు. మీరు ఎప్పుడు వినున్నారో లేదో కానీ వాసి యోగం అంటారు. వాసి అంటే అర్థం ఏంటో తెలుసా? శివ తిరగేస్తే వాసి అని అర్థం. శివ అంటే ఆ సాక్షాత్ శివుడు ఆ సదాశివుడు క్రిందకు వచ్చేటప్పుడు జీవుడు అయిపోయాడు కాబట్టి మళ్ళీ రామని తిరగేస్తే మరా ఎలాగైతే మహర్షి ఇచ్చేశారో అలాగనే ఇది కూడా ఏంటంటే వాసియోగం అంటే ఆ తీసుకునే చీలో కలిపితే దీని పేరు వాసియోగం అన్నారు. దీని పేరే సిద్ధయోగం అన్నారు. ఈ సిద్ధయోగం అంటే ఏంటి? ఈ సాధన చేసేటప్పుడు ఏదైతే ఉందో అది ఆల్రెడీ అంటే ఇదివరకే అది సిద్ధింపబడినదే మనం తెలుసుకుంటున్నాం కాబట్టి దీని పేరు సిద్ధయోగం అన్నారు. ఇక మనకి ఈ జీవుడు, మనస్సు, అహంకారం అన్న దానికి ఈ మూడిటి స్థితులను తెలుసుకోవాలంటే సంక్షిప్తంగా చెప్తాను. వివరణగా వెళ్ళటానికి ఇప్పుడు అది అంతమందికి అర్థం కాదు. సాధకులు ఇంకా విమర్శిస్తే తప్పించేది అర్థం కాదు. సంక్షిప్తంగా ఏంటంటే మనం రోజు అనుభవిస్తున్న 3 అవస్థలు ఉన్నాయి. అవేమిటంటే జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలు. ఈ జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలు ఏంటంటే మెలకు ఉండేది, నిద్ర కలకనేది నిద్ర అవస్థ అంటే గాఢ నిద్ర. ఈ 3 అవస్థలు కూడా మనం ఒకదాని తర్వాత జాగృత్, స్వప్నము, సుషుప్తి అని మనం అని అందరం అనుకుంటాం. కానీ యథార్థానికి లోపలికి వెళ్తే ఏంటంటే స్వప్నము, సుషుప్తి, జాగృత్ అసలు అర్థం అది. స్వప్నము, సుషుప్తి, జాగృత్. మనం నిద్రపోయాం అనుకోండి, నిద్రపోయేటప్పుడు కల అంటాం. అలా నిద్ర పోకుండా కల వస్తుందా? మన సుషుప్తులకు వెళ్ళనిదే కల రాదు. అంటే ముందు సుషుప్తులకు వెళ్ళాలి. సుషుప్తులకు వెళ్ళనిదే స్వప్నం రాదు. మనం అందరం ఏంటంటే నిద్ర పట్టలేదు, కళ్ళు వచ్చాయని అంటారు. నిద్ర కల కన్నామంటే ఎప్పుడు స్థితిలోన ఆ సుషుప్తులకు వెళ్ళామని అర్థం. అక్కడికి వెళ్ళబట్టే ఈ జాగృత అవస్థ మర్చిపోయాం. అక్కడ వెళ్ళకపోతే ఈ జాగృత అంతా గుర్తుండిపోతుంది. అప్పుడు స్వప్నం కాదు, అది జాగృత అవస్థ అవుతుంది. కాబట్టి ముందు మనం ఆ సుషుప్తిలోకి వెళ్తాము. సుషుప్తిలో వచ్చి తర్వాత కలగంటాం. అందువలన మన నిజ స్థితి ఏంటంటే జాగృత. ఇక్కడ మనం అనుకునేది ఏంటంటే మనం బయటకు వచ్చే దాని పేరు జాగృత అంటున్నాం, లోపలికి వెళ్తే స్వప్నము, సుషుప్తి అంటున్నాం. కానీ నిజస్థితి ఏంటంటే మన నిజస్థితి లోపల ఉండేదే జాగృత అంటే జ్ఞానావస్థ. జ్ఞానావస్థ నుంచి మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాము? సుషుప్తిలోకి వచ్చాం. సుషుప్తిలోకి వచ్చి ఈ ప్రపంచంలోకి, ఇది స్వప్నంలోకి వచ్చాం. దీని అర్థం ఏంటంటే ముందు లోపల ఉండేది జాగృత అవస్థ, మనం నిద్రపోయే అవస్థ సుషుప్త అవస్థ, ఇప్పుడు అజ్ఞాన అవస్థలోకి వచ్చాం కాబట్టి ఇది స్వప్నావస్థ. ఈ విధంగా పరమ గురుదేవుడు చెప్పిన ఆ భావాన్ని గ్రహించుకోవడం కష్టం. కాకపోతే మనం ఆ విధంగా ఎప్పటికైనా సరే ప్రయత్నం చేయక తప్పదు. అంటే ఈ షట్చక్రాలన్నీ ప్రపంచం అంతా కూడా మరి కోడై కూస్తున్నాయి కాబట్టి దాని గురించి చెప్పాల్సి వస్తుంది, ఈ షట్చక్రాలు ఏమిటన్నది. అందువలన ఇప్పుడు ముందు మనము జాగృత్, స్వప్నం, సుషుప్తి కాకుండా ఇప్పుడు స్వప్నము, సుషుప్తి, జాగృతిలోకి వెళ్ళాలి. వెనక్కి వెళ్ళాలనుకుంటే ఆ వెనక్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఈ అహంకారం అనేది మనసు నుంచి పుట్టింది కాబట్టి ఈ అహంకారం అనేది ఇప్పుడు మన ఈ స్వప్నావస్థలో ఉన్నాం. ఈ స్వప్నావస్థలో ఉండి దాన్ని మనం సుషుప్తిలో తీసుకువెళితే ఆ సుషుప్తి నుంచి దాని ఎక్కడ పుట్టిందో అక్కడ తీసుకువెళ్తే అది మనసు అవుతుంది. అంటే మనము ఈ స్వప్నము, సుషుప్తి జీవుడి దగ్గరికి ఈ అహంకారాన్ని తీసుకువెళ్ళామంటే అహంకారం పోతుంది. కానీ మనసుతో ఉంటాం, శ్వాసతో ఉంటాం, జీవన్ముక్తుడిగా ఉంటాడు. ఈ విధంగా ఏంటంటే మనం చేసే సాధన ఏంటంటే అహంకారాన్ని పోగొట్టాలి. అహంకారాన్ని పోగొట్టాలనుకుంటే ఈ జగత్ నుంచి లోపలికి వెళ్ళి ఆ శ్వాసను పట్టుకుని లోపలనే నడుపుతూ ఉంటే దాని పేరు ఏకగతి అన్నారు.
పరమ గురుదేవుడు శివానంద పరమహంస. ఇవాళ మన సిద్ధ విద్యార్థులు ఎక్కువగా వింటారు కాబట్టి నేను కొద్దిగా వివరంలోకి వెళుతున్నాను. ఈ ఏకగతి అంటే లోపలనే, అంటే సుషుప్తిలో నిద్రపోతున్నప్పుడు మన ప్రాణగతి ఏమిటంటే అది లోపలే కిందకి మీదకి జరుగుతుంది. బయట నిమిత్త మాత్రంగా బయట గాలి కేవలంగా అది జ్ఞానం లేకుండా ఆ బుస్సుని తీసుకుంటాం, కానీ లోపలే ప్రాణగతి జరుగుతుంది. ఆ ప్రాణగతి జరిగినప్పుడే మనం శరీరాన్ని మర్చిపోతాం. మనసుని ప్రాణగతి ఎంత మన శరీరంలో ఎంత అంతే ఉంటుంది, మన శుద్ధి అంతే ఉంటుంది. అంటే మన శుద్ధి కానప్పుడు ఆ ప్రాణగతి కింద భాగం అంటే మన లంబారు శాక్రల్ అంటే తుంటి భాగం ఆ ప్రాంతంలో ఉంటుంది. నిద్రలో అక్కడ ఉంటుంది. మనం మెలకులోకి వచ్చేసరికి అది పైకి వచ్చేసరికి, మనం మెలకులోకి వచ్చేసరికి ఏంటంటే ఈ ఏకగతి బయటకు వచ్చి బహిర్గతిలోకి మారిపోతుంది. బహిర్గతిలోకి ఎప్పుడైతే మారిందో మనకి ఇవన్నీ గుర్తొచ్చాయి. మనకి స్వప్న ప్రపంచం, ఈ జాగృత్తు, ఈ జగత్తు అన్ని కూడా స్పృహంలోకి వచ్చాయి. కానీ ఆ నిద్రలోన సుషుప్తిలో ఉండేటప్పుడు, ఏకగతిలో ఉండేటప్పుడు అది మనకి ఇవేవి ఉండవు. కాకపోతే ఏంటంటే శరీరం కూడా అది దీంట్లో ఉండే టోన్ ఆఫ్ ది మజిల్స్ అంటారు, అంటే శరీరం తాలూకా కండరాల తాలూకా గట్టిదనం కూడా అది పోతుంది. కండరాలు మెత్తబడిపోతాయి అంటే అక్కడ మనసు అనేది లేదు అని అర్థం. మనసు అనేది లేదు అంటే అర్థం ఏంటంటే స్థూలంగా లేదని. మనసు ఎప్పుడూ ఉంటుంది. మనం నిద్రలో పోయినప్పుడు కూడా మనం పిన్ను కూర్చామంటే మనకు తెలుస్తుంది. కాబట్టి మనసు ఉంది, కానీ అది లోపల బీజావస్థలో ఉంది. మనం స్వప్నంలో బయట జాగ్రత్తలోకి వచ్చామంటే అది విజృంభిస్తుంది. కాబట్టి ఈ అవస్థ అనేది చెప్పబడే ఈ జాగ్రత్త నుంచి మన శ్వాస ద్వారా ఆ లోపలికి వెళ్ళామంటే మన అహంకారం తగ్గిపోతుంది, చచ్చిపోతుంది. ఇక మన మనసుతో నా జీవుడితో ఉండొచ్చు. అలాగ వెళ్ళే దాని పేరే ఇవన్నీ మూలాధారం, స్వాధిష్టానం. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం. ఏంటంటే మన యొక్క ఈ ప్రాణశక్తి మీకు వెళ్తున్న కొద్దీ మనలో ప్రకాశాన్ని చూస్తాం. ఆ ప్రకాశాన్ని చూసేదాని పేరే మణిపూరకం. మొదట మూలాధారంలో ప్రారంభం అవుతుంది. మూలాధారం అంటే మనం మెదడులోనే, ఆజ్ఞాచక్రంలోనే వేడి ఇస్తుంది. మూలాధారం నుంచి స్వ అధిష్టానం దగ్గరికి వెళుతుంది. ఇది మనసులో మార్పులే. తర్వాత మణిపూరకం అంటే ఎప్పుడైతే తేజస్సుగా మారుతుందో దాని పేరు మణిపూరకం. ఇక అనాహతము. హతము అంటే చంపబడుట, కొట్టబడుట. అనా అంటే అగ్ని. అనాహతం అంటే రెండు అర్థాలు ఉన్నాయి. మామూలు అర్థం ఏంటంటే ఏ ప్రాణశక్తి అయితే మీదకు వెళ్తున్నప్పుడు ఆటంకం లేకుండా పైకి వెళ్తుందో దాని పేరు అనాహతము. అంటే ఆటంకం లేని స్థితిని అనాహతం అంటారు. కానీ పరమ గురుదేవుడు శివానంద పరమహంస వారు చెప్పిన నిర్వచనం ఏమిటంటే అనా అంటే అగ్ని. అంటే మనల యొక్క ఈ అగ్ని కూడా చల్లారుతుంది. మీదకు వెళ్తున్న కొద్దీ అగ్ని చల్లారి లోపల ప్రశాంతత పడుతుంది, చల్లదనం ఏర్పడుతుంది. అదే మనస్సు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనసులో ఉండే మార్పుల్ని చక్రాలు తప్పించగానే ఈ కింద చక్రాలని చాలా మంది అనుకుంటున్నారు. అందువల్ల ఏంటంటే నేను ఆ చక్రంకి వెళ్ళాను, ఈ చక్రంకి వెళ్ళాను, నేను 3వ క్రియ 4వ క్రియ మరి అక్కడికి వెళ్తున్నాను అని అనుకుంటున్నారు. మరి పైకే మీరు ఉదాహరణకి అనాహత చక్రంలోకి వెళ్ళారనుకుందాం, 4వ చక్రంలోకి. మరి రోజు కూడా మలమూత్రాలు విసర్జించినప్పుడు ఎక్కడికి వెళ్తాం? మూలాధారం, మీరు చెప్పిన మూలాధారంలోకి వెళ్ళాలి. రోజుకి ఎన్నిసార్లు వెళ్తాం? రోజుకి కనీసం ఎన్నోసార్లు మూత్ర విసర్జిస్తాం. కనీసం 2-3 సార్లు మల విసర్జన చేసినప్పుడు మన మూలాధారానికి వస్తున్నామా లేదా? కాబట్టి ఈ మూలాధారాలు ఇవన్నీ కానే కాదు. ఇది లోకంకి ఎప్పుడు తెలుస్తుందో మరి తెలియాలి. ఇది యోగ పరమ రహస్యం ఇది. కాబట్టి ఈ చక్రాలు అనే దాన్ని సిద్ధ విద్యార్థులు దృష్టిలో పెట్టుకునేటంటే ఈ చక్రాలు కానే కావు. మన శరీరం అంటే ఈ శిరస్సే శరీరం, కానీ కింద లేనే లేదు. మన లోపల ఈ బ్రహ్మరంధ్రం దగ్గర మనం నేసోఫారింక్స్ అన్న మనం ఎక్కడైతే ప్రాణాయామం చేస్తున్నామో ఆ పైనే ఈ పాయు ఉపస్థ అని ఉన్నాయి. అక్కడి నుంచే ప్రాణం కిందకు వస్తుందని వారు చెప్పారు. కాబట్టి నవరంధ్రాలు కూడా ఈ పైనే ఉన్నాయి, కానీ ఈ క్రింద మాత్రం కేవలం స్టాండ్ మాత్రమే. అందువలన మనం ఈ షట్చక్రాల గురించి వర్రీ అవ్వద్దు. మనసులోన మార్పులే జరగాలి. అది జ్ఞానం ద్వారా జరుగుతుంది. జ్ఞానం దేని ద్వారా అంటే యోగ సాధన ద్వారా. కాబట్టి యోగ సాధనకి
జ్ఞానానికి అవినాభావ సంబంధం ఏంటంటే ఇదే. అది కాకుండా మంది లేదు ప్రాణాయామం అక్కలేదు, నేను కేవలం అద్వైత జ్ఞానంతోన అసలు లేని జగత్తు గురించి చింతించడం ఏమిటి, లేని శరీరం గురించి చింతించడం ఏమిటి, ఉన్నది ఒకటే కదా, అంతం అచలంగా ఉంది, పరిపూర్ణంగా ఉంది, మరి ఇవన్నీ ఏమిటి, ఇదంతా కూడా మాయే, మీరు అన్నం తిన్నా మరి ఏది తిన్నా సరే అదంతా మాయే కదా అని తింటూనే ఉంటాం. ఇవన్నీ కావు. దీనికి మరి యోగ శిఖోపనిషత్తు ఏం చెప్పిందంటే, కామ క్రోధ భయం చాభి లోభ మోహ మౌరజ జన్మ మృత్యుశ్చ కార్పణ్యం శోక స్తంద్ర క్షుధ తుష తృష్ణ లజ్జ భయం దుఃఖం విషాదు హర్షేవచ, ఈ లక్షణాలన్నీ కూడా ఏభి దోషే వినిముక్త సజీవ శవవుచ్యతే. ఇవన్నీ జీవుడు తలక దోషాలు. కామం క్రోధం మదం మరి శోకం సంద్ర అంటే సోమరతనం నిద్ర శోకస్తంభ క్షుధ ఆకలి తుష దప్పిక కోరికలు కోరికలు లక్ష భయం దుఃఖం విషాదు హర్షేవచ, ఈ లక్షణాలన్నీ జీవు లక్షణాలు. ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం జ్ఞానం పోవి. ఏబి దోష సజీవ శివవచ్యతే, శివుడు బ్రహ్మన్నారు. ఈ దోషాలు విడిచిపెడితే జీవుడు శివుడు అవుతాడు. దోష ఉపాయం కథామితే బ్రహ్మ, ఈ కొట్టడానికి నీకు ఉపాయం చెప్తున్నాను నేను. జ్ఞానం కేచిద్ వదంత్యత్ర కేవలం తన్న సిద్ధయే యోగహీనం కథం జ్ఞానం భవతి భో యోగోపి జ్ఞానహీనస్తు నక్షమో మోక్ష కర్మణి. జ్ఞానం కేచిద్ వదంత్యత్ర కేవలం తన్న సిద్ధయే. కొంతమంది ఏంటంటే జ్ఞానముతోనే మోక్షం కలుగుతుంది అని అంటున్నారు. ఏ జ్ఞానము? శాస్త్ర జ్ఞానము కాదు, అది ప్రకాశ జ్ఞానం, అది యోగ సాధన ద్వారా వచ్చే జ్ఞానం తప్పించి ఈ కేవలం ఈ శాస్త్ర జ్ఞానం అద్వైత జ్ఞానం వల్ల కాదు. జ్ఞానం కేచిద్ వదంత్యత్ర కేవలం తన్న సిద్ధయే యోగహీనం కథం జ్ఞానం నక్షమో మోక్ష కర్మణి. యోగం లేనిది జ్ఞానం ఎక్కడి? యోగం లేనిది జ్ఞానం ఎక్కడిది? యోగోపి జ్ఞానహీనస్తు నక్షమో మోక్ష కర్మణి. యోగి అయినప్పటికీ కూడా జ్ఞానం లేకపోతే మోక్షం కలగదు. తస్మాత్ జ్ఞానంచ యోగంచ ముముక్షు దృఢమభ్యసయేత్. కావున జ్ఞానము మోక్షము కూడా రెండు కూడా దృఢంగా అభ్యసించవలను అని యోగ శిఖోపనిషత్తు చెప్తుంది. ఈ యోగ శిఖోపనిషత్తు అనేది ఈ ఉపనిషత్తు కానీ మనం తెలుసుకున్నామంటే దాన్నే మనం గురుదేవులు బ్రహ్మర్షి సద్గురు శ్రీ శ్రీ స్వామి రామానంద పరమహంసులు ఎప్పుడు కూడా ఈ యోగ శిఖోపనిషత్తును ఆయన తెలుసుకోండి అని చెప్తుండేవారు. దానిలోనే మనకి ఎక్కువగా ఈ శ్లోకాలు రెఫరెన్స్ ఇచ్చారు. ఇందులోనే అంతా కూడా ఉంది. ఈ సాధన అనేది ఏంటంటే యోగ సాధనతో పాటు శాస్త్రజ్ఞానం అవసరము. శాస్త్రజ్ఞానం కూడా మనం మేళవించామంటే యోగ సాధన కూడా ఎక్కువ చేయగలము. ఎక్కువ చేసినప్పుడు ఏమిటంటే మన గురువు గారు ప్రక్కనే ఉంటారు. దీనికి మళ్ళీ చాలా మందికి ఒక అనుమానం, బయటకు చెప్పలేకపోయినా ఒక అనుమానం. ఏమిటో అనుమానం అంటే, మన పరమ గురుదేవులు మనసే కారణ గురువు కదా, మరి బయట మనసే ఈ గురువు అనేది గురువు లేదని మనసే గురువు అని చెప్పేశారు కదా, ఈ గురువు తనకు అవసరం ఎంతవరకు ఉంటుంది? ఒకసారి రహస్యం తెలుసుకుని సాధన చేస్తే సరిపోతుందా అని అనుకునే వాళ్ళు బయటకు చెప్పకపోయినా కొంతమంది ఏంటంటే అలా అనుకుంటారు. ఇక్కడ గురువు తాలూకు విశిష్టత ఏమిటంటే, దిస్ ఈజ్ కాల్డ్ ప్రాక్టికల్ వేదాంతం, అనుష్ఠాన వేదాంతం. పరమ గురుదేవులు చెప్పినది ఏంటంటే వారు ఒక అబ్సల్యూట్ గా మ్యాథమెటిక్స్ లాగా చెప్పారు. అది ఆచరణ ఎంతవరకు అన్నది ఏంటంటే అది మళ్ళీ ఈ గురువుల దగ్గర నేర్చుకోవాలి. అది నేర్చుకున్నప్పుడైతే అర్థమవుతుంది. కానీ ఈ గురువు కారణ గురువే, మనస్సే కారణ గురువు అని చెప్తున్నారు. నిజమే. మరి కారణ గురువు నుంచి వచ్చేది ఏది? కార్యగురువు. ఈ కార్యగురువు అంటే ఏంటంటే ఎదురుగా కనబడేది. మన మనసు ఏదైతే సృష్టించిందో అదంతా కార్యమే. మనసు అనేది కారణం. ఈ సృష్టించే జగత్ అంతా కూడా ఈ శరీరం, నీ సాధకుడు శరీరంతో సహా అది కార్యగురువే. అంటే శరీరము, ప్రపంచము, నీ బంధుమిత్ర కళత్రాలు అందరూ కూడా ఏంటంటే వీళ్ళందరూ కూడా కార్యగురువులే. అందులోనూ ఒక శరీరము నీకు ఉపదేశం ఇచ్చిన గురువు. అందువలన ఆ ఒక్క గురువు లేకుండా చాలు కదా, మనకి అసలైన గురువు కారణ గురువు ఉన్నారు కదా మనసు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. నిజానికి ఆ కారణ గురువే నీకు అర్థమైపోతే ఏమి
ఆ కారణం గురించే ఇవన్నీ కూడా వచ్చిన ఈ కార్యాలు, ఈ శరీరం గాని, ఈ ప్రపంచం గాని, ఈ బంధుమిత్రాలు గాని, లేకపోతే నీకు ఉపదేశం ఇచ్చిన గురువు గాని, వీళ్ళెవరు కూడా లేరనే భావన కలిగితే ఆ కారణ గురువు కరెక్టే. నీకు శరీరం ఉంది, నీకు మరి బంధుమిత్రులు ఉన్నారు, ధన కనక వస్తు వాహనాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉంటూ నీకు ఉపదేశం ఇచ్చిన గురువు లేరంటావా? ఇంకొక విషయం, ఇంకొంతమంది ప్రశ్నిస్తారు, అంటే నీకు ఆ కారణం గురించి వెళ్ళామంటే ఈ కార్యాలు ఏవీ లేవు, ఏమి మరి ఈ కార్యాలు మిగతావన్నీ ఉన్నాయంటే గురువు కూడా ఉంటారు. గురువు కూడా, ఇది ప్రాక్టికల్. ఇంకొక విషయం ఏంటంటే మరి విగ్రహారాధన అవసరం లేదు, విగ్రహారాధన గురించి అదంతా కూడా ప్రతిమలు కదా, మరి ఇదంతా కూడా పృథ్వీ పూజ కదా, ఇవన్నీ కూడా మీరు ఉపనిషత్తులో కూడా అన్నిట్లో కూడా వాటిని ఖండిస్తున్నారు కదా. మరి విగ్రహారాధన లాంటిదే కదా గురు పూజ కూడా, గురువు తాలూకా ఫోటోలు పెట్టుకుని పూజ చేస్తుంటారు కదా, మరి అది విగ్రహారాధన కింద రాదా అని కూడా బయటికి అడగకపోయినా కొంతమందికి ప్రశ్న వస్తుంది. ఇక్కడ ఇది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే భగవంతుడు అనేవాడిని మనం ఇంతవరకు ఆయన ప్రత్యక్షంగా మనం చూడలేదు. ఎందుకు? ఆయన మనకంటే వేరుగా లేడు కనుక చూడలేదు. ఏంటి, మనమే మార్పు చెందితే ఆయనే మనం అవుతాం, అది వేరే విషయం. కానీ మనం ద్వైతంలో ఉన్నాం కాబట్టి ఆ భగవంతుడు కూడా చెప్పేవాళ్ళు ఎవరు చెప్పారు? గురువు చెప్పారు, లేదా శాస్త్రం చెప్పారు. శాస్త్రం చెప్పిందని శాస్త్రాన్ని ఒక బొమ్మ పెట్టుకుని పూజిస్తామా? శాస్త్రాన్ని బొమ్మ పెట్టి పూజించాం. కానీ శాస్త్రం తనకు సారాన్ని చెప్పింది ఎవరు? గురువు. కాబట్టి గురువు చెప్పేటప్పుడు ఆ శాస్త్ర సారాన్ని వారి ముఖత వారి మనసులోంచి ఆ వెలువడిన శాస్త్ర జ్ఞానాన్ని నీకు చెప్పారు గనక నీ మనసు ఎక్కడ ఏ గురువులో మనసు నుంచి వచ్చిందో అక్కడ నీ మనసు ఎప్పుడు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి గురువుని స్మరించాలి. గురువు ఎప్పుడైతే స్మరించావో, గురువు ఏ స్థానం నుంచి ఏ స్థాయి నుంచి నీకు వేదాంతం చెప్పారో అక్కడికి నీకు మనసు వెళ్తుంది. అంతేగాని మిగతా బొమ్మలు, మిగతా రూపాలు, దేవుళ్ళు రూపాలు ఉన్నాయనుకోండి, అవి ఎప్పుడైనా నీకు వచ్చి దేవుడి గురించి చెప్పాయా? లేదు. పోనీ కొన్ని రూపాలు అవతార పురుషులు చెప్పారు, మరి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు, వారి గురించి చెప్పింది ఎవరు? కాబట్టి భగవద్గీత గురించి చెప్పింది ప్రత్యక్షంగా చెప్పింది ఎవరు? గురువే. కాబట్టి నీకు ప్రత్యక్షంగా అన్నింటికంటే ఎదురుగా ఉండే దైవం ఎవరు? గురువే. అందువలన గురు పూజ, గురు సాధన ఇది విగ్రహారాధన కానే కాదు. చక్షుర్గమ్యం గురుశ్చక్వా శాస్త్రగమ్యం యస్మరేత్ హస్తస్థమదకం చక్వా ఘనస్థం అభివాంచితని ఉత్తరగీతలో, అది గురుగీతలో చెప్తుంది. చక్షుర్గమ్యం గురుశ్చక్వా, ఎదురుగా ఉండే గురుని విడిచిపెట్టి శాస్త్రగమ్యం యస్మరేత్, శాస్త్రంలో చెప్పినట్లు ఇక్కడే కారణ గురువు ఉన్నాడు, లేకపోతే మనసులోనే గురువు ఉన్నాడు, భూమధ్యలోనే గురువు ఉన్నాడు అని ఎవరైతే మొట్టమొదటి ఈ శుష్క వేదాంతంతో ఉంటారో వారు ఎటువంటి వారంటే హస్తస్థ మదకం చక్వా ఘనస్థం అభివాంచితి అన్నారు. అరచేతిలో ఉంటే నీటిని విడిచిపెట్టి ఆకాశంలో మేఘంతో నీరు త్రాగుదాం అనే ప్రయత్నం చేసిన వాడు సుమా అన్నారు. నో డౌట్, ఆకాశంలో మేఘంలో నీరుంది, కానీ ఆ నీరు తాగాలంటే నీకు దొరకదు. నువ్వు ముందు ఏంటంటే అరచేతిలో ఉండి నీరు తాగు. ఆ అరచేతులు నీరు ఎటువంటిదంటే నీకు ఎదుటిగా ఉండే గురువు. అంత విలువిచ్చింది గురువు తల ప్రిఫరెన్స్. అందుకనే అద్వైతాన్ని చెప్పిన ఆది శంకరాచార్యుల వారు కూడా గురువు గురించి 4 రకాలుగా చెప్పారు. ఏంటి? గురువు అష్టకమని, మరి గురు పాదుకాస్తమని, మరి అని, తర్వాత దక్షిణామర స్తోత్రాలని అనేక రకాలుగా అద్వైతాన్ని చెప్పిన అటువంటి మహానుభావులే గురువుకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇది తెలుసుకోవాలి సాధకులు తెలుసుకోవాలి. అంతేగాని ఇదేదో నేను ఉపదేశం ఇచ్చాను కాబట్టి దీనికి కొలవండి లేకపోతే పూజ చేయండి అనే అర్థం కాదు. కూడా నా గురుదేవులు నా హృదయంలో ఉంటారు, కానీ నేను ఎప్పుడు కూడా నా తాలూకు అస్తిత్వాన్ని ఎప్పుడు పెట్టుకోను. ఆ విధంగానే సాధకులు కూడా మిగతా వాళ్ళు కూడా ఉండండినే అది గుర్తు చేయడానికే నేను చెప్తున్నాను తప్పించి, కానీ గురువుతో ఆవశ్యకత ఇంత అవసరం ఉంది. కాబట్టి
ఇది ఏంటంటే యశ స్మరణ మాత్రేణ జ్ఞానములు పచ్చదే స్వయం సమేవ సర్వసిద్ధిష్ట సర్వసిద్ధి గురుగీతలోనే చెప్తుంది. యశ స్మరణ మాత్రేణ జ్ఞానములు పచ్చదే స్వయం అంటే ఏంటంటే ఎవరిని స్మరించినంత మాత్రమే గురు స్మరించినంత మాత్రమే జ్ఞానం ఉట్టి పడుతుందో అటువంటి గురువుని స్మరించాలని చెప్పారు. గురువు గారు ఇంకొక అనుభవం కూడా చెప్పేవారు ఏంటంటే, అది నాకు కూడా కొంత అనుభూతం అయింది. నాయన ఎక్కడికైనా ఎవరైనా వేదాంతం చెప్పేటప్పుడు ఆ వేదాంతం చెప్పే సమయంలోన నీకు తెలియకుండా అనేక రకాల బ్రహ్మ రహస్యాలు వచ్చి పడిపోతుంటాయి. ఆ వచ్చి పడిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకా చెప్పలేదే, ఇది చెప్పలేదు, అయ్యో ఈ విషయం చెప్పలేదని ఎవరైతే అనుకుంటాడో, నాలుగు ఖర్చుకుంటాడు, వాడి గురుభక్తి తక్కువే సుమా. గురుభక్తి సంపూర్ణంగా ఉండేవాడికి గురువే పలికిస్తారు, అంతాను గురువే సర్వం పలికిస్తారు. అందువలన ఏంటంటే నా అనుభవం ఏంటంటే, నేను వేదాంతం చెప్పినప్పుడు ఏం పలుకుతున్నానో నాకు తెలియదు. తర్వాత రికార్డ్ అయిన తర్వాత గురువు గారు నా చేత ఏం పలికించారో అనేది నాకు నిత్యం అనుభవమే. అందువలన గురువు అనేది చాలా అంటే వేదాంతం ఇది ఏదేదో మామూలు మ్యాథమెటికల్ గా చెప్పి కొంతమంది ఏంటంటే, నా ఒక ఆశ్చర్యం, ఒక వ్యక్తి ఫోన్ చేసి ఆయనకి ఉపదేశం పొందనే లేదు, కానీ గురుగారు నాకు వారం రోజుల్లో స్వరం ఎలా మారుతుందో చెప్పండి అని అడిగాడు ఒక ఆయన. ఆయనకు ఉపదేశం పొందలేదు, పొందామని అనుకుంటున్నట్ట. అనుకుంటే వారం రోజులు ఆదివారం నుంచి శనివారం వరకు స్వరం ఎలా మారుతుందో చెప్పండి, తెలుస్తుందేమో మీకు చెప్పండి అన్నాడు. నాకు తెలుసో లేదో తర్వాత చెప్తాను, ముందు ఉపదేశం పొందడానికి కూడా నీకు అర్హత లేనట్టు కనబడుతుంది. నీకు ఫోన్లోనే వేదాంతం తెలిసిపోవాలంటే అంత వేదం దొరుకుతుందా? ఈ ఎంత జటిలమైన బ్రహ్మ విద్యది. అందువలన ఇలాంటి ఫోన్లు ఎప్పుడు చేయకునాయన, నేను శాంతంతో చెప్తున్నాను, ఏం అనుకోవద్దని చెప్పాను. ఇది వేదాంతం ఏంటంటే ఎంత మనసు ఎంత ఏంటంటే వెర్సటైల్ గా ఉండాలి, అంటే రబ్బరు విరిగిపోయినట్టు ఉండాలి. మనసు కొయ్యిలా ఉండకూడదు. మనసు అనేది రబ్బరు విరిగిపోయినట్టు ఉండాలి, రబ్బరు వంగిపోయినట్టు ఉండాలి. అంటే మనకి వరి వెన్ను వంగితే అది ఎంత విలువైందో, గంటెని ఎంత తిన్నగా ఉంటే అది ఎంత విలువ తక్కువదో, ఆ విధంగా ఉండకూడదని శాస్త్రం చెప్తుంది. అందువలన యోగ సాధన ద్వారా జ్ఞానము కలుగుతుంది. జ్ఞానము ద్వారా ఆత్మానుభూతి అంటే ఏంటి? ఇక్కడ ఒక ప్రశ్న. ఆత్మానుభూతి అంటే నేను ఇంత సాధన చేస్తున్నాను, ఆత్మానుభూతి అంటే ఏంటో అర్థం కాలేదని అనుకుంటారు. సాధకుడికి తెలుసుకోవాల్సిన మొట్టమొదట అనుభూతి ఏమిటంటే, యోగ సాధన చేస్తుండగా మన లోపల ఈ శ్వాస మార్గం ఎక్కడైతే ఎంతవరకైతే క్లీన్ అవుతుందో, శుద్ధి అవుతుందో, ఎంతవరకైతే మన ప్రాణం తేలిగ్గా పైకి వెళ్తుందో, మనం పొందే ఆనందమే అసలైన ఆత్మానుభూతి. అది దానికి మించినది లేదు. మనం అందరము కూడా ఏంటంటే, అంటే మనమనే కాదు, మిగతా ప్రపంచం అంతా కూడా ఆ బ్రహ్మానందము లేకపోతే ఏదో ఆనందం అనుభవించుదామని అనుకున్నది ఏంటంటే, అది ఇంద్రియాల ద్వారా, ఆ ఇంద్రియాలకు రాజు అయిన మనసు ద్వారా అనుభవించేదే ఆనందం అనుకుంటాం. మనసు ద్వారా పొందే ఆనందం ఆత్మానందం కాదు. మనసు ఎంత కరిగితే వచ్చేదో అదే ఆనందం. మనసు కరిగితే ఆనందం కానీ మనసుతో పొందితే ఆనందం కాదు. మనసు ఎలా కరుగుతుంది? వాయు సాధన ద్వారా. వాయువు ఎంతగా మనం మీదకి తీసుకువెళ్తుంటే అప్పుడు మనలోన ఆ ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం ఇంకొక విషయం ఏంటంటే, మనలోన ఈ ప్రాపంచిక వాసనలు ఉన్నాయి కనుక మన అనేక రకాలుగా సంకల్పాలు వస్తూనే ఉంటాయి. ఈ సంకల్పాలు ఏమిటంటే, దీనికి మూల కారణం తెలియకపోవడం వల్ల మనకు వస్తూనే ఉంటాయి. ఆ మనసు అది మరి కాస్త వాసన పెంచుకుంటూ అది చింతిస్తూనే ఉంటుంది. మనలోన ఎప్పుడైతే ఈ యోగ శక్తి పెరిగిందో దానికి అది అణుగుతుంది. మనసు అనేది అణుగుతుంది, దానికి సమాధానాలు దొరుకుతుంటాయి. సమాధానాలు ఎప్పుడైతే దొరికాయో అది అనవసరమైన చింతించదు. అందుకే ముందు కావాల్సింది ఏంటంటే సందేహ నివృత్తి కావాలి. సాధకుడికి ముందు సందేహ నివృత్తి కావాలి. అయితే సందేహ నివృత్తి వెంటనే అయిపోదు. సాధన చేయటానికి కావాల్సిన అనుకూలంగా మనసుని ఏర్పరచుకోవాలి కనుక ముందు సందేహ నివృత్తి గురువుల దగ్గర నేర్చుకోవాలి. కానీ సందేహం మాత్రం దేహం ఉన్నంత వరకు సందేహం ఉంటూనే ఉంటుంది. దేహం ఉన్నంత వరకు సందేహం ఉంటూనే ఉంటుంది. కనీసం ఈ సాధనకు కావాల్సిన సందేహాలు ఆటంకాలు లేకపోతే మనకి మనస్సు అది ముందుకు వెళ్ళనిస్తుంది. ఆ సందేహం తీరకపోబట్టే గాలి పీల్స్తే మోక్షం వచ్చేస్తుందో అని అనుకుంటారు. ఏమిటి? మైండ్ యూ, ప్రాణాయామ్ ఈజ్ నాట్ మెకానికల్.
ఇది కేవలం ఒక భౌతికమైన ప్రక్రియ కాదు, ఇది కేవలం జ్ఞానం కోసం. ఎందుకంటే మన శ్వాస, మన ప్రాణము, మన మనసు ఇవన్నీ కూడా జ్ఞానంతో లింక్ అయి ఉన్నాయి గనక, అనుసంధింపబడి ఉన్నాయి గనక మనం సాధన చేసేటప్పుడు ఏంటంటే మనలో జ్ఞానం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, ఆత్మానుభూతి కలుగుతుంది. ఇవన్నీ కలుగు చేసేదే ప్రాణాయామం తప్పించి ఇది కేవలం ఇది యాంత్రిక క్రియ మాత్రము కానే కాదు. యోగా అంటే దాని వలన శరీరము కొంత తేలిక అవ్వచ్చు, ఇవన్నీ అవుతాయి, కానీ దాంట్లో కూడా కొంత మనస్సు ప్రశాంతత కలగవచ్చు. కానీ సంపూర్ణ మనస్థితిని కలుగు చేసేది ఏంటంటే ఇది సందేహ నివృత్తిని చేస్తుంది. సందేహ నివృత్తి ఎప్పుడైతే కలిగిందో ఆనందం. ఆనందం అంటే కొంతమందికి జీవితాంతం కూడా 20, 30, 40 సంవత్సరాల నుంచి కూడా ఈ సందేహాలతో ఉండి సాధన చేసిన వాళ్ళు, అనేక రకాల సాధన చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కొన్ని సందేహాలు నివృత్తి అయ్యేసరికి వాళ్ళు పొందే ఆనందం మొట్టమొదటే కలుగుతుంది. ఎంత ఆనందం కలుగుతుందో ఆ ఆనందం వాళ్ళ సాధన చేయకపోయినప్పటికీ కూడా వాళ్ళ మనసులో ఉండే ఆ సందేహ నివృత్తి కలిగేసరికి ఆనందం కలుగుతుంది. అది బ్రహ్మానందమే, అది బ్రహ్మానందమే. కాబట్టి ఏంటంటే ఆత్మానుభూతి అంటే ఏంటంటే శ్వాస మార్గం శుద్ధి చేస్తుంటే కలిగే ఆనందమే బ్రహ్మానందము. దాని మీదకి తీసుకెళ్తూ ఉంటే ఆ ప్రాణం ఎక్కడైతే పైకి కుంభకం అవుతుందో అది కుంభకం అవుతున్న కొద్దీ మనకి ఆనందం కలుగుతూనే ఉంటుంది. మరి బయట ఇన్ని ఇంద్రియాలు, ఇన్ని సుఖాలు ఉంటుండగా ఈ ఆనందం ఏపాటి అని మనం అనుకుంటాం. ఏపాటి అనుకుంటాం. సముద్రంలోన ఇంగు కలిపాం అనుకోండి, ఇంగు కలిపితే ఎక్కడ కలుగుతుంది? మనము ఈ ఇంద్రియ సుఖాల కోసమని ప్రపంచ వాసనతో కూడుకున్న సముద్రంలో ఉన్నాం గనక ఈ సాధనలో వచ్చే ఇంగువ అది కలిపితే మనకు కనబడదు. కానీ విమర్శించి చూస్తే, సద్గురు బోధ ద్వారా చేస్తే అదే బ్రహ్మాండంగా కనబడుతుంది. ఓహో, ఇంద్రియాలు ఇంత ప్రమాదం చేస్తున్నాయి సుమా అని మనకి ఆ సముద్రం అనేది ఎగిరిపోయి జ్ఞానం కలుగుతుంది. దీనికి మన పరమ గురుదేవులు ఎంత చక్కగా చెప్పారంటే పరమాత్మ ఎక్కడున్నాడు అని అంటాం. ఎక్కడున్నాడంటే మనం ఏంటంటాం? అన్ని చోట్ల ఉన్నాడు అని అంటాం. అన్ని చోట్ల ఎక్కడంటే ఈ ప్రకృతిలో ఉన్నాడు కదా. ఈ ప్రకృతిలో అంటే ప్రకృతి వేరుగా ఉన్నాడా, ప్రకృతి లోపల ఉన్నాడా? ప్రకృతి లోపలే ఉన్నాడు. కాబట్టి ప్రకృతి లోపల పరమాత్మ ఉన్నాడు అని కదా. ఎందుకంటే కనిపించేది ప్రకృతి, కనిపించిన పరమాత్మ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే ఆ పరమాత్మ ప్రకృతిలో ఉన్నాడు అని అనుకుంటాం. అది ఎలా ఉన్నట్ట? నీటిలోనే ఉప్పు కలిగినట్టు. నీటిలో ఉప్పు కరిగినట్టున్నది, నీరున్నది. ఆ నీటిలో ఉప్పు కలిపామనుకోండి, ఉప్పు కరిగిపోయింది, అప్పుడు లవణ ద్రావం అయింది. అప్పుడు ఈ ఉప్పు కనబడలేదు, నీరు కనబడింది. అదే విధముగా పరమాత్మ ఈ ప్రకృతిలో దాగి ఉన్నాడు అనేది యథార్థం. మళ్ళీ ఆ ఉప్పు కావాలంటే ఏం చేయాలి? నీటిని ఎగిర్చాలి. నీటిని ఎగిర్చేసేది ఏది? అగ్ని. అగ్ని దేని వల్ల? యోగాగ్ని వల్ల. యోగాగ్ని దేని వల్ల? వల్ల. కాబట్టి ప్రాణాయామం చేస్తుంటే ఈ నీటిని కరిగిస్తే అప్పుడు ఉప్పు బయటపడుతుంది. అయితే ఉప్పు అనేది ఏంటి? నిజానికి పరమాత్మని అనుకున్నాం కదా. ఏంటి? అయితే సర్వవ్యాపకమైన పరమాత్మ ప్రకృతిలో దాగి ఉన్నాడా, లేకపోతే ప్రకృతి పరమాత్మలోనే ఉన్నదా అనేది తెలుసుకుంటే నిజానికి నీటిలో ఉప్పు ఉండడం కాదు, ఉప్పులోనే నీరుంది. ఉప్పు అనేది పరమాత్మలోనే నీరుంది. కానీ ఆ స్థితి ఇప్పుడు మనకు లేదు. మనకెందుకంటే ఆయన నిర్గుణంలో ఉన్నాడు కాబట్టి, మనం ప్రకృతిని చూస్తున్నాం కాబట్టి, ఆయన ఈ ప్రకృతిలో కనబడుతున్నాడు కాబట్టి ప్రకృతిలో ఆయన దాగి ఉన్నాడు అనే భావంతో ఉన్నాం కాబట్టి ఈ ఉదాహరణ పరమ గురువు గారు మన గురువు పదే చెప్పేవారు. అంటే మనం ఈ ఉప్పుని తెలుసుకోవాలనుకుంటే నీటిని ఎగర్చాలి. ఆ ఎగురుస్తుండగా మనకి ఒక అవగాహన రావాలి. ఏమిటది? నో, పరమాత్మ ప్రకృతిలో లేడు, ప్రకృతే పరమాత్మలో ఉంది. పరమాత్మ సర్వవ్యాపకుడు, ప్రకృతి సర్వవ్యాపకం కాదు అనే విశేష వివేక జ్ఞానంతో తెలుసుకోవాలి అన్నారు. ముందు ప్రాణాయామం కావాలి, దాని ద్వారా వివేకము విశేష జ్ఞానంతోన ఆ పరమాత్మలోనే ప్రకృతి ఉంది అని తెలుసుకోవాలి. ఈ సాధన అన్నది కూడా ఏంటంటే శక్తి వరకే. కొంతమంది ప్రశ్న వేయొచ్చు, ఏంటంటే ఎనర్జీ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్, మ్యాటర్ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్,
మరి ఇంక మీరు ఎనర్జీ అంటున్నారేంటి అని అడగొచ్చు. ఈ ఎనర్జీ అనేది ఏంటంటే, దీనికి మన గురుదేవులు 6 మాసాలు చెప్పారు దీని గురించి. ఈ ఎనర్జీ అనేది, నాయన అన్ని చోట్ల ఎనర్జీ ఉన్నది కరెక్టే, కానీ ఒక మోటార్ ఉంది. ఆ మోటార్ అనేది పనిచేస్తున్నప్పుడు దానికి విద్యుత్తు కావాలి. ఆ విద్యుత్తు ఉన్నప్పటికీ కూడా మోటారు రిపేర్ అయిందనుకో, అది నీరు తోడుతుందా? తోడదు. కాబట్టి నీరు తోడాలనుకుంటే మోటారు సరిగా ఉండాలి, విద్యుత్తు కూడా ఉండాలి. విద్యుత్ అనే పరమాత్మ అది ఎప్పుడు ఉంటుంది, అందువల్ల దానికి పవర్ కట్ ఉండదు. కాకపోతే ఎప్పుడు ఏదైతే ఉంటుంది దానికి లోపం, మన మోటార్కి లోపం ఉంటుంది. మోటార్ ఏమిటి? మనలో మనసు, మన యొక్క హృదయం, మన యొక్క మెదడు, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి మన యొక్క శక్తి లోపం వల్ల అజ్ఞానము, అధ్యాస, ఆరోపం దీంతో ఉన్నది కనుక ఈ మోటార్ అనేది ఇప్పుడు పనిచేయట్లేదు అంటే సరిగా పనిచేయట్లేదు. మోటారు సరిగా పనిచేయట్లేదు. కాబట్టి మనం చేయవలసిన మన కర్తవ్యం ఏమిటంటే మోటార్ని శుద్ధి చేయాలి. మోటార్ని శుద్ధి చేయాలంటే ఏం చేయాలి? మన మోటార్ అంతా కూడా, మన శరీరం, మెదడు అంతా కూడా కణాలతో నిండి ఉన్నది. కణాలు, న్యూరాన్స్. ఆ న్యూరాన్స్కి ఎప్పుడు కూడా ఏంటంటే ప్రాణం అవసరం. ఏదైనా సరే ఇంకా కొన్ని కణాలకి ప్రాణం ఆలస్యమైందంటే కొంతకాలం బ్రతుకుతాయి, కానీ న్యూరాన్స్ ఆలస్యమైందంటే వేగం చచ్చిపోతాయి. అందుకే మన సైన్స్, వైద్య శాస్త్రంలో కూడా ఏంటంటే 4 నుంచి 6 నిమిషాలు మెదడుకి రక్త ప్రసరణ లేకపోతే డెత్ వస్తుందన్నారు. డెత్ అని వస్తుందని ఎందుకు చెప్పారు? ఆ న్యూరాన్స్ కావాల్సిన ప్రాణశక్తి కావాలి. ఆ ప్రాణశక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకీ ఆ పైనుంచి వచ్చింది. పైనుంచి వచ్చినది కింద మళ్ళీ పైకి వెళ్ళట్లేదు అంటే అర్థం ఏంటి? పైనుంచి కిందకు వచ్చి అది పైన ఎగ్జాస్ట్ అయిపోయింది సుమా అని అర్థం. మనకి వైద్య శాస్త్రానికి, వేదాంతానికి ఇక్కడే తేడా. మెదడుకి రక్త ప్రసరణ ఆగిపోతే చచ్చిపోతారని మనం అంటున్నాం, కానీ వేదాంతం ఏంటంటే మెదడు నుంచి ప్రాణం ఖర్చు అయిపోతే చచ్చిపోతున్నాం అని అర్థం. అది 4 నిమిషాలు లేకపోతే చనిపోతామని అర్థం. కాబట్టి ఈ న్యూరాన్స్, ఈ బ్లడ్ సెల్స్, వీటన్నిటికీ కావలసింది ఏంటంటే మన యొక్క ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి మనం అందిస్తే మనకి జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం కలిగేంత వరకు మనం సాధన చేస్తుంటే ఈ బ్లడ్ సెల్స్ లేవు, న్యూరాన్స్ లేవు, ఈ శరీరం లేదు, ఈ జగత్తు లేదు. సర్వం కల్విదం బ్రహ్మ, అంతా తేజోమయమే, అంతా బ్రహ్మమయమే. అంతా బ్రహ్మమయమే దాంట్లోన ఒక శరీరం అనే అభూత కల్పన జరిగింది. ఈ శరీరం అనే అభూత కల్పనలో మెదడు ఏర్పడినది, కణాలు ఏర్పడ్డాయి, న్యూరాన్స్ ఏర్పడ్డాయి, నరాలు ఏర్పడ్డాయి, మిగతా భాగాలన్నీ ఏర్పడ్డాయి. ఇవన్నీ కూడా అభూత కల్పన అని అప్పుడు తెలుసుకుంటాం. కానీ అంతవరకు మనం దీంతో ఉన్నాం కాబట్టి దీనికి బదిలిపరుచుకుంటూ, దీనిని శుద్ధి చేసుకుంటూ ఆ జ్ఞానం దగ్గరకు వెళ్ళి చివరికి ఏమిటంటే అదే సర్వం ఉంది, అందులోనే ప్రకృతి ఉంది అని మనం తెలుసుకుంటాం. ఇంకొక ఉదాహరణ ఏంటంటే సముద్రం ఉంది. ఈ సముద్రం నుంచి కెరటాలు వస్తున్నాయి. ఈ కెరటాలు ఏంటంటే ఒక కెరటం లేచి ఏంటంటే ఇది నేను వేరు అయ్యాననే భావనతో కలిగి నేను జీవుడు అని అనుకుంది. ఈ జీవుడు అనే భావనతో కలిగి అది తనకొచ్చే ఈ బాధలు అన్ని కూడా అనుభవిస్తుంది. అనుభవించి ఏంటంటే పరమాత్మ నుంచి వేరైనట్టు మళ్ళీ సతమతమయ్యి భగవంతుడి కోసం ప్రయత్నం చేసి చివరికి గ్రహించేది ఏంటి? నేను సముద్రానికంటే వేరు లేను సుమా అని తెలుసుకునేదే. ఏమి ఇది వరకు వేరుగా ఉందా? లేదు. వేరుగా ఉన్నాననే అజ్ఞాన స్థితిని దాటటానికి మళ్ళీ మనం సాధన చేసి ఆ శక్తిని పెంచుకుని జ్ఞానాన్ని పొంది మళ్ళీ వేరుగా లేను సుమా అని తెలుసుకోవడమే. అప్పుడు ఈ కెరటం ఏమైంది? కరిగిపోయిందా? ఉన్నది, కానీ సముద్రం అయ్యానని తెలుసుకుంది. అంతవరకు సాధన. అప్పుడు ఈ కెరటం ఉండే శక్తి అంతా కూడా అనంత సముద్ర తాలూకా శక్తి అయిపోతుంది. ఇంతవరకు మన తాలూకా మనసు శక్తి మనకి పరిమితం ఉందని మనకు తెలుసు. మనసుకు తాలూకా పరిమితం ఎంతో మనకు తెలుసు. కానీ ఇదే మనసుకి, ఈ కెరటానికి మన శక్తిని పెంచి మనం సముద్రంలో నుంచి వచ్చిన కెరటమే నేను మనం ఎప్పుడైతే గ్రహించుకుందో ఇది సముద్రం అయిపోతుంది. కాబట్టి అంతవరకే మన సాధన. అది అంతవరకు ఏంటంటే మనం జ్ఞానం కలిగేంత వరకు ఈ సాధన చేసామంటే అప్పుడు ఆత్మానుభూతి, ఆ బ్రహ్మానందం అనేది కలుగుతుంది. బ్రహ్మానందం అనేది అది మనసుతో గాని, మెదడుతో గాని, లేకపోతే ఒక ఉపాధితో పొందేది కాదు. అది స్వయంభూ. అదేంటంటే బ్రహ్మైవ అగ్రాసీత్, ఆత్మైవ అగ్రాసీత్,
ఆనందాచ్చేవ కల్ ఇమాని భూతాని జాయంతే అని తైత్రీయోపనిషత్తు చెప్తుంది. ఆనందం బ్రహ్మేతి విజానాత్, ఆనందమే బ్రహ్మము. మనం అందరం ఆనందం నుంచే పుట్టాము కాబట్టి ప్రతి వస్తువు కూడా ఆనందాన్ని నుంచే వచ్చింది కనుక మళ్ళీ ఈ ఉపాధి, ఈ మనసు, ఇవన్నీ కూడా ఆనందాన్ని అవి కొలవలేవు. అందుకే చెప్పారు, సమాధి నిర్ధూత మనస్సు చేతసో నివేశ్యత్యాత్మని సుఖం భవేత్ నశక్యతే వనత్యం గిర తదం స్వయం తదంతఃకరణేన గృహ్యతే అని చెప్పేవారు. అంటే ఏంటంటే ఆ ఆనందం అనేది ఏంటంటే నిర్ధూత మనస్సు చేతసో, మనస్సులో ఉండే ఈ తమస్సు అనేది ఎప్పుడైతే నశించిపోయిందో నశక్యతే వనత్యం గిరా అంటే మనసు చేత వర్ణింపని అలవి కానిదంట. ఎందుకు? అది అవాకు అమానస అగోచరం. అది మనసుకు అందేది కాదు, మాటకు అందేది కాదు, కంటికి కనబడేది కాదు. కానీ కనబడకపోయినా ఈ మూడిట్లోంచే వస్తుంది. అది మనసులోంచే వస్తుంది, మాటలోంచే వస్తుంది, కంటికే కనబడుతుంది. మన స్థూలమైతే అది బయటకు అవుతుంది, మన సూక్ష్మమైతే ఈ మూడిటికి అతీతమైనది. భగవంతుడు అంటే ఏంటి? భగవంతుడు సూక్ష్మం, నీవు స్థూలం. జీవుడు అంటే స్థూలము, భగవంతుడు అంటే సూక్ష్మం. ఏష సర్వేషు భూతేషు గూఢాత్మ న ప్రకాశతే దృశ్యతే త్వగ్రియా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శభి అని కఠోపనిషత్తు చెప్తుంది. అంటే ఏంటంటే సర్వకాల ఈ ఆత్మ అనేది ఏంటంటే సర్వ జీవులో కూడా గూఢంగా ఉంది, అది కనబడట్లేదు. మరి అటువంటి కనబడని జీవుడు ఆత్మ అనేది కనబడాలి అనుకుంటే ఏంటంటే దృశ్యతే త్వగ్రియా సూక్ష్మయా సూక్ష్మదర్శభి అంటే సూక్ష్మగా ఉండే వాళ్ళకే, ఆ సూక్ష్మైన వాళ్ళకే కనబడుతుంది. ఆ ఆత్మ అనేది సూక్ష్మమైనది. అంత సూక్ష్మమైన ఆ జ్ఞానులకే అది దర్శనం అవుతుంది సుమా అని చెప్పారు. కాబట్టి సూక్ష్మం అవ్వాలంటే మనం రాపిడి చేయాలి, వరపడి చేయాలి. అలా చేస్తే కానీ సూక్ష్మం, లేకపోతే మన శరీరము, మన ప్రాణము అంటే మన ప్రాణము మనసు స్థూలం అయిపోతాయి. స్థూల మనసుకి భగవంతుడు స్థూలంగానే కనబడతాడు. అందువలనే మనకి కల్పన అంతాను, అనేక విగ్రహాలు వీటన్నిటిని భగవంతుడు కల్పించుకుని దాంట్లోనే మనం లగ్నం చేద్దాం అనుకున్నది అది కేవలం ప్రథమ ప్రయత్నం మాత్రమే. అది దాని తర్వాత ఏంటంటే మనలో మనకే జరగాలి, మనలోనే మార్పు జరగాలి. మనలో మార్పు జరగాలంటే మనసు సూక్ష్మం అవ్వాలి. మనసు సూక్ష్మం అవ్వాలంటే స్వదేహ మరణం కృత్వా ప్రణవం చోత్తరారుణం ధ్యాన నిర్వధనాభ్యాసాత్ దేవం పశ్యే నిగూఢవత్ అన్నారు శ్వేతాశతరోపనిషత్తులోన. తన శరీరాన్ని ఒక అరణిగాను, మరి ఆ ప్రణవాన్ని పై అరణిగాను ఎవరైతే మదనం చేసి తర్వాత ధ్యానం చేస్తారో దేవం పశ్యే నిగూఢవత్ అంటే ఆ దివ్యం ప్రకాశ రూపంలో దైవాన్ని, ఆ రహస్యంగా ఉండదాన్ని చూడవలను అన్నారు. అయితే దేవుడు ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. దాగి ఉన్నాడా? దాగి ఉన్నాడు. ఎలా ఉన్నాడు? నిగూఢంగా ఉన్నాడు. మరి ఆయన బయటకు తీయాలంటే ఏం చేయాలి? ధ్యాన నిర్మధన అభ్యాస అంటే మదనం చేసి ప్రాణాయామం చేసి ధ్యానం ద్వారా తెలుసుకోవాలి. మరి ప్రాణాయామానికి జ్ఞానానికి ఇంకో దగ్గర చెప్పారు ఏంటంటే యథా అగ్ని దారుమధ్యస్థో నోత్తిష్టేన్ మదనం వినాచ అభ్యాస యోగేన జ్ఞాననే దీపస్తధానహి అని యోగ శిఖోపనిషత్తులోన తర్వాత పైంగిలోపనిషత్తులు కూడా చెప్పారు. ఏమిటంటే యథా అగ్ని దారుమధ్యస్థో, ఏ విధంగానైతే అగ్ని కట్టిలో ఉన్నదో, నా ఉత్తిష్టేన్ మదనం వినా అది మదనం చేయకుండా ఎలాగైతే బయటికి బహిర్గతం కాదో వినాచ అభ్యాస యోగేన జ్ఞానదీపస్తధానహి అందువలనంటే యోగాభ్యాసం చేయనిదే జ్ఞానము కలుగదు సుమా అని అన్నారు. అయితే జ్ఞానం అంటే ఏంటి? తేజస్సు. అది ఏమవుతుంది? మనకి ఈ నవరంధ్రాల ద్వారా అన్ని రంధ్రాల నుంచి కూడా అది బయటకు పోతుంది. బయటికి పోయి స్థూల జగత్తుగా కలుగుతుంది. స్థూల జగత్తుగా మనం బయటకు వచ్చిన తర్వాత మనం చూసేది ఏంటంటే ఈ ఇంద్రియాలతో చూసేది ఎప్పుడు కూడా భగవంతుడు కానే కాదు. భగవంతుడు యదృశ్యం తన్నశ్యం, ఏది కనబడుతుందో అదంతా నశించేది కనుక ఈ స్థూల మనసుకి, ఈ స్థూల ఇంద్రియాలకు కనిపించేది కానే కాదు. అందుకే చెప్పారు నవఛిద్రాణతాజేవ దేహ స్రవంతి గళికాయవ నయో బ్రహ్మ నశుద్ధ స్యాత్ పుమాన్ బ్రహ్మన్ అవిందతి అన్నారు. యోగ వాసిష్ఠంలోన అన్న పూర్ణోపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే నవఛిద్రాణిత దేహ స్రవంతి గళికాయవ అంటే మనకి మరి ఆదిశంకరాచార్యులు దక్షిణావన స్తోత్రంలో కూడా చెప్పారు. నానా ఛిద్ర ఘటోదరస్థిత మహాదీప ప్రభావాసనం జ్ఞానం యశుక్షాధికరణ ద్వారా బహిస్పందతి అన్నట్లు ఇక్కడ కూడా ఏంటంటే ఈ నవరంధ్రాలతో కూడిన ఈ కుండలోన కుండకుండే నవరంధ్రాల్లోంచి అది
ఆ నీరు కారిపోయినట్లు మన జ్ఞానం కారిపోతుంది. శ్వాస రూపంలో, ప్రాణశక్తి రూపంలో అది కారిపోతుంది. నైవ బ్రహ్మ శుద్ధ స్యాత్ పుమాన్ బ్రహ్మని నవిందతి. నీవు బ్రహ్మము అనుకున్నప్పటికి కూడా నీవు బ్రహ్మము కానేరవు. ఎందుకంటే నీలో శక్తి అది కారిపోతుంది. కాబట్టి నీవు బ్రహ్మం అంటే నీ లోపల కారిపోయిన శక్తిని నీ లోపలే అణిగించాలి. అంతేగాని బయట శక్తిని ఎక్కడి నుంచి నువ్వు తెచ్చేది ఏం కాదు. బయట శక్తి అంటూ ఒకటి లేదు. నీ శక్తే బయటగా అది సృష్టించింది, ప్రపంచాన్ని సృష్టించి అలాగే నువ్వు జగత్తు వేరుగా ఉన్నది అని అందులో దైవం ఉందని వెతుకుతున్నావు తప్పించి, కానీ అది నీ యొక్క కల్పనే. ఆ నీ శక్తి అది కల్పించింది కాబట్టి నీ శక్తినే నువ్వు నీ లోపల కలుపుకోవాలి. నీవు అనేవాడు భూమధ్యలో ఉన్నావు. ఈ ప్రాణశక్తిని ఎప్పుడైతే తీసుకువెళ్తే ఇక్కడ ఆ శుక్లం అనేది గట్టి పడితే అది రసం అనే అవుతుంది. అదే బ్రహ్మము సుమా. ఈ విధంగా సాధనాపరంగా అందరూ చెప్తుంటే ప్రపంచం అంతా కూడా ఏంటంటే అసలు ప్రాణాయామం దగ్గరే తప్పుడు మార్గాల్లో పడ్డారు. మరి వేదాంతంలో కూడా ఏంటంటే అది ఈ జ్ఞాన మార్గంలో అనుకున్న వాళ్ళు ఉన్నారు. జ్ఞాన మార్గం అనేది అంతా సులభం కాదు. ఈ భూమి మీదే జ్ఞాన మార్గంలో లేరు. ఎవరైతే యోగ సాధన చేస్తారో వాళ్ళే జ్ఞాన మార్గంలోకి వెళ్తారు. యోగ సాధన చేయని వారు జ్ఞాన మార్గంలోకి వెళ్ళలేరు. నకర్మణ మనారంభం నైష్కర్యం పురుషోషతే నచ్చ సంజస్నాదేవ సిద్ధిం సమధిగచ్చితే అని 3వ అధ్యాయంలో చెప్పినట్టు పరమాత్మ ఏంటంటే సాధన చేయకుండా నిష్కామ కర్మ నైష్కర్మ సిద్ధి పొందలేరు అని చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే యోగ సాధన ద్వారానే జ్ఞాన మార్గం కలుగుతుంది. అందుకనే చెప్పారు. మరి సన్యాస మార్గం కూడా సన్యాసం అంటే ఏంటంటే సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తం అయోగత యోగయుక్తో మునిర్బ్రహ్మన్ అచిరేణ ఆదిగచ్చతని 5వ అధ్యాయంలో చెప్పినట్లు ఏంటంటే యోగ రహితమైన సన్యాసం మోక్షానికి కలుగుతూ గనక, అంతేకాకుండా దుఃఖాన్ని కలుగు చేస్తుంది గనక యోగ సాధన ద్వారానే కర్మ సన్యాసము అన్ని జరుగుతాయి సుమారని చెప్పారు. ఈ విధంగా ఎక్కడ చూసినా సరే అటు జ్ఞానం కావాలన్నా, ఇటు సంసారం తరించాలన్నా, అంటే సంసారంలో సుఖ సంసారం గడపాలన్నా, అంటే కొంతమంది ఏంటంటే ఎప్పుడో మోక్షం అవన్నీ, ఇప్పుడు మనం సంసార బాధలు అనుభవిస్తున్నాం కాబట్టి ఈ బాధల నివృత్తి మనకు కావాలి కదా, దానికేదో ప్రత్యక్ష మార్గం ఏదో చెప్పండి అని అందరం కూడా ఆలోచిస్తుంటాం. అలాంటిది ఏం వెతకనవసరం లేదు. యోగ సాధనలోనే అవన్నీ ఉన్నాయి. రాజ్యాది మోక్ష పర్యంతం సమస్త ఏవ సంపద దేహ అనవిధేయత్వ సాధ్య సర్వస్య రాఘవ అని యోగ భాషలో చెప్పారు. ఓ రామచంద్ర, రాజ్యం లగాదుకుని మోక్ష పర్యంతం కూడా సకల సంపదలు కూడా అన్ని కూడా ఎవరికైతే ప్రాణవాయు స్వాధీనం అవుతుందో అవన్నీ సాధ్యమే సుమా అని చెప్పారు. అయితే నేను యోగ సాధన చేస్తున్నాను కదా, నాకు రాజ్యం కలలేదే, మరి మోక్షం కలలేదే అని అనుకుంటారు. రాజ్యం అంటే నీ వాసనలను అనుసరించి, నీ యొక్క కోరికలను అనుసరించి అవన్నీ కలుగుతాయి. అంతేగాని మోక్షం పొందే వాళ్ళందరూ రాజ్యాన్ని అనుభవిస్తారని కాదు. మోక్షం పొందే వాళ్ళందరూ కూడా వారు సన్యాసులే అన్ని విడిచిపెట్టే ఉన్నారు. అంటే అటువంటి ఆనందం, ఏ ఆనందం? ఈ బ్రహ్మానందం అనేది ఎటువంటిదంటే ఇంద్రియానందం. మరి దానికి ఎన్నో తైత్రీయ ఉపనిషత్తులు చెప్పారు 100 రెట్ల ఆనందం అని. అంటే ఇంద్రియానందం కంటే పితృదేవతల ఆనందం, తర్వాత బ్రహ్మ యొక్క ఆనందం, ఇలాగా అనేక ఆనందాలన్నిటికంటే ఈ బ్రహ్మానందం అనేది అతీతమైందని వారు చెప్పారు. అది ముఖ్యంగానే మళ్ళీ భౌతికంగా ఇవన్నీ అని కాదు. మీకు ఏ విధముగా లోపం జరగదు, ఆపదలు కలగవు. ఆపదలు కలిగినా వాటిని తట్టుకునే స్థితి నీకు కలుగుతుంది. మనకు కావాల్సింది అది కావాల్సింది, కానీ మనసు తట్టుకోవాలి. కానీ మన మనసు ఏ విధంగా గొంతెము కోరుకుతుందో, కోరికలు కోరుతూ అవన్నీ కూడా లభ్యం కావాలని కాదు. అయినప్పటికీ కూడా ఏంటంటే యోగికి అవి కూడా లభ్యం అవుతూనే ఉంటాయి. యోగేన గతకామానం భావన బ్రహ్మచక్షసే ఆత్మమంత్రస్య హంసస్య పరస్పర సమన్వయాత్ యోగేన గతకామానం భావన బ్రహ్మచక్షసే అని ఉత్తరగీతలు చెప్తుంది. అంటే కిందకు వచ్చిన శ్వాసని మళ్ళీ ఆత్మమంత్రం ద్వారా పరస్పర సమన్వయాత్, ఈ కిందకు వచ్చే శ్వాస పేరు హంస అంటారు, వెళ్ళే శ్వాస పేరు అంటారు. ఈ ఆత్మమంత్రాన్ని, హంసని రెండింటిని సమన్వయపరిచి ఎవరైతే సాధన చేస్తారో యోగేన గతకామానం వారికి కోరికలు కూడా నెరవేరి చివరికి బ్రహ్మభావన కలిగి మోక్షాన్ని పొందుతారన్నారు. అందువలన ఏంటంటే యోగి ఈజ్ ఎ కింగ్. ఆయనకు కావలసిన అన్ని కూడా లభ్యం అవుతాయి. అంటే లభ్యం అంటే ఏంటి? మనసు అనవసరంగా బయటికి పోకుండా దానికి కావలసిన తాలూకా శక్తి సామర్థ్యాలు దానికి కలుగుతాయి గనక మనకి భౌతిక బలంగా ఏమో పరము అన్ని కూడా యోగ సాధన వల్లే శాస్త్రం ఓంకారం బిందు సంయుక్తం
కామదం మోక్షదం చైవ తస్మాత్ ఓంకారాయ నమో నమః అన్నారు. ఇది బిందు సంయుక్తం అంటే ఈ బహిర్గతమైన యావత్ ప్రాణశక్తి కూడా ఒక కేంద్రంలో తీసుకువెళ్లేది ఏదో అదే ఓంకారం. నిత్యం ధ్యాయంతి యోగిన, యోగులు ఒక్కరే ధ్యానం చేస్తారు అంటే సాధన ద్వారా ధ్యానంలోకి వెళ్ళి చేరుతారు. కామదం మోక్షదం చైవ, కోరిన కోరికలన్నీ ఇస్తుంది, మోక్షం కూడా ఇస్తుంది. తస్మాత్ ఓంకారాయ నమో నమః, అందువల్ల ఓంకారానికి నమస్కారము అని చెప్పారు. ఈ విధముగా ఇదైంది మనం అన్నిటి దగ్గర పావు తక్కువ 2 గంటలు, ఇంకొక పావు గంట చెప్దాం, పావు గంట చెప్దాం. ఈలోగా ఇంకేమైనా భారత గారు, ఉషా భారత్ గారు, మీరేమైనా ఇంకేమైనా ఫర్దర్ గా ఒక ప్రశ్న వేస్తే దానికి నేను వెళ్తాను. గురుజీ, నాగబాబు గారు హైదరాబాద్ నుంచి ఒక క్వశ్చన్ వేశారు. వేయమనండి. ఆయన క్వశ్చన్ ఏంటంటే, వేయండి. ఏం క్వశ్చన్? యోగం సాధన తెలిసిన తర్వాత కూడా కొంతమందికి ఎక్కువ సమయం పడుతుంది భూమధ్య స్థానానికి వెళ్ళడానికి, కానీ గురువుల దీవెనలతో వెంటనే కొంతమందికి చలనం వస్తుంది, ఎందుకని గురుజీ అని. ఇది కూడా ఏంటంటే వారికి పూర్వజన్మ సంస్కారం ఉండి గురువు యందు అత్యంత విశ్వాసం ఉండి అలా ఉంటేనే సాధ్యం అవుతుంది. కానీ అది కూడా పూర్వం యోగ ఉండాలి. యోగ అవ్వకుండా గురువు కేవలం స్మరణతోన, గురు స్పర్శతోన ఇక్కడ అర్థం. దేర్ ఇస్ నో షార్ట్ కట్, ఓన్లీ షార్ట్ కట్ ఈజ్ మన పూర్వజనులు సాధన చేస్తుంటే ఆ మిగిలిన దాంతో మనం మళ్ళీ సాధన చేసుకోవాలి. ఆ పూర్వం చేసిన సాధన వల్ల సద్గురులు లభ్యమవుతారు. వారి అనుగ్రహం కోసం ఈ సాధకుడు ఆల్రెడీ కొంత సాధన జ్ఞానం కలిగి ఉన్నారు కాబట్టి ఏది కలిగినా గురువు అనుగ్రహం అంటారు. అసలు గురువు అనుగ్రహం అనే పదం అంటే మనసు ఉంటుంది. మనసు గురువు అనుగ్రహం. ఇది టైం పడుతుంది కాదు. టైం అనేది ఏంటంటే మన మనసు ఎంత దూరంగా వెళ్తే అంత టైం పడుతుంది. అది ఎంత మధ్యము అనే పదం ఏంటంటే అది సాధన శ్రీ కాబట్టి దీని పేరు తుర్యం అన్నారు. వ్యాపకంగా అని కూడా ఇంకొక అర్థం ఉంది. అది వేరే విషయం. ఇక్కడ ఏంటంటే కేవలం బ్లైండ్ గా గురు అనుగ్రహం అనే దాంతో ఆధారపడద్దు. సాధన చేయండి, గురు అనుగ్రహాన్ని పొందండి. సాధన చేయకుండా గురు అనుగ్రహం అనేది ఒకానొకప్పుడు ఆపదలు ఉంటారు సాధకులు. ఆపదలు ఉండేటప్పుడు గురువు స్మరణ చేస్తే వెంటనే రెస్క్యూలోకి వస్తారు గురువు గారు. అది మాత్రం యథార్థం. ఎందుకంటే నేను గురువు గారి దగ్గర ఉండేటప్పుడు కొన్నాళ్ళు అంటే వారి మొదట్లో ఏంటంటే నా వ్యక్తిగత సమస్యలు కొన్ని వస్తుండేటప్పుడు ఇలాంటి సమస్యలు వారికి ఎందుకు చెప్పాలి నేను అనుకునేవాడిని. చెప్పకూడదు అనుకునేసరికి ఆ సమస్యలుగానే అవుతున్నాయి. సాధన చేస్తున్నాను. నా గురువు గారు ఉన్నారు, నాకు ఏం పర్వాలేదనే ధైర్యంతోనే ఉన్నాను, కానీ సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఒక రోజు మాత్రం నేను తట్టుకోలేని పరిస్థితుల్లో గురువుని స్మరించేసరికి టక్కున అన్ని క్లియర్ అయిపోయినాయి. అమ్మ నాయన ఇందులో రహస్యం విధానం అప్పుడు గ్రహించాను. అది ఈ సంఘటన అంటే గురువు గారితో వచ్చిన క్రొత్తలో జరిగింది. తర్వాత నేను అంతా సర్వం గురువే. అందువల్ల కాకపోతే ఏంటంటే సాధన ద్వారా ఆ ప్రార్థన చేయాలి. సాధన చేయకుండా ఆ ప్రార్థన అనేది అది మామూలు బయట వాళ్ళ తాలూకా ఆర్తనాదం అంతే. కానీ సాధకులు మాత్రం ఏంటంటే ప్రతి చిన్న ఆపద వచ్చినా ఏమొచ్చినా సరే ఏంటంటే గురువుకు నివేదన చేయండి. మనకు అందరికీ సర్వవ్యాపకమైన గురువులు అందరూ ఉన్నారు కనుక వారినా సరే మనకి ఆ రకమైన అనుగ్రహం కలుగుతుంది. లో ఉండే విశేషం థియరీ ఈజ్ డిఫరెంట్, ప్రాక్టికల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ థియరీ అని ఒకటి ఉంది. ఇది ఆఖరిలో తెలియవలసింది ఏంటంటే మన థియరీ ఒకలాగా చెప్తాం, ప్రాక్టికల్ చాలా కష్టం అవుతుంది.
థియరీ ఏంటి ఇలా ఉంది, ప్రాక్టికల్ ఎలా ఉంది అంటే దానికి అంత తేడా ఉంది. ఈ ప్రాక్టికల్ థియరీ అనేది కూడా ఒకటే అవటానికే ఇదంతా కూడా ఇన్ని ఈ సాధన, తర్వాత అనుగ్రహం, తర్వాత చేస్తూ ఉండాలి. అది అమ్మా. ఇంకా థ్యాంక్ యూ గురుజీ. గురుజీ ఇంకొక ప్రశ్న వేస్తున్నారు. ఎన్నోసార్లు వింటాము యోగం గురించి, కానీ ఒక సమయం వచ్చినప్పుడే మీరు యోగము లభ్యం అవుతుందా? సమయం వచ్చినప్పుడే లభ్యం. ఇది కూడా ఒక దీనికి మామూలుగా అందరం అనుకుంటే ఏదైనా ఒక టైం ఉండాలి, టైం వస్తుంది అని అంటారు. ఏంటి అది సమయం వచ్చినది అనే అర్థం ఏంటంటే దానంతట అది రాదు. మన ప్రయత్నము, మన మనసులోన ఆవేదన చెందుతూ ఆ ప్రయత్నము చేస్తూ ఉంటే దానికి సమయం వస్తుంది. ప్రయత్నం చేయకుండా సమయం రాదు. అలా అయితే భగవంతుడు ఆయన బిడ్డలు అందరమును ఆయనకి అందరికీ ఒక్కొక్క సమయం ఇచ్చేసి అందరినీ మోక్షం పొందేమని చెప్పేసి ఉండేవాడు. ఏంటి అదేమి కాదు. మన ప్రయత్నం యొక్క పరాకాష్టే సమయం రావటం. అది ఇంత అంతర్లీనంగా ఎవరు ఎంత ప్రయత్నం చేస్తున్నారో తెలియకపోవచ్చు, కానీ ఆ సమయం వచ్చినప్పుడు అది ఆ యోగం అనేది ప్రాప్తం అవుతుంది. అది బాహ్యానికి సమయం అంటున్నాం, కానీ అంతర్లీనంగా మనం ఇదివరకు ఎంతో ఆవేదన చెంది ప్రయత్నం చేశాం కాబట్టి అది వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఎలాగో ప్రశ్న వేశారు కనుక ఇంకో సందర్భం ఏంటంటే, గురువు గురించి మీరు వెతకొద్దు, గురువు మీ దగ్గరికి వస్తాడని చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏంటి గురువు మీ దగ్గరికి వస్తాడు, గురువుని వెతకక్కర్లేదు అని అనుకునే వాళ్ళు. కొన్ని సందర్భాల్లోన గురువు శిష్యుడి దగ్గరికి వచ్చే సందర్భాలు ఉంటాయి. అది అలాంటి జరుగుతుంటాయి. అంత మాత్రాన గురువు ఏదో పరిపక్వ దశకు వెళ్ళిపోయాడని కానీ, లేకపోతే శిష్యుడి తరపున గురువే సాధన చేస్తాడని మాత్రం అనుకోవద్దు. అంటే గురువు నా దగ్గరికి వచ్చి చెప్పారు కాబట్టి నేను ఒక స్టేజ్కి వెళ్ళిపోయాను కాబట్టి నాకు అంత గురువు అనుగ్రహం చాలు అని అనుకుంటారు. నెవర్ థింక్ లైక్ దట్. సాధన చేయవలసింది నువ్వే, అనుగ్రహించవలసింది గురువు. అనుగ్రహించవలసింది గురువు, సాధన చేయవలసింది సాధకుడు. అంతేగాని ఇటువంటి గురువు దగ్గరికి వస్తాడు కాబట్టి అలా అని ఎప్పుడు అనుకోవద్దు. ఏంటి గురువు శిష్యుడి దగ్గరికి వెళ్ళినా, శిష్యుడు గురువు దగ్గరికి వచ్చినా సాధన చేయవలసింది శిష్యుడే. అది అవును గురుజీ. ఇంకా గురుజీ అందరినీ అన్మ్యూట్ చేయమంటారా? సెషన్ అయిపోయిన తర్వాత అన్మ్యూట్ చేస్తాము. సెషన్కి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఇందులో కంటిన్యూ చేద్దాం. ఓకే. మీకు వీడియో కనబడుతుందా? కనిపిస్తుంది గురుజీ. ఇతరుల ప్రమేయం లేకుండా మనకు మనమే రికార్డు చేసుకునే భాగ్యాన్ని గురువు గారు కల్పించారు. ఇది లీల. ఇంకెవరైనా? 50 మెంబర్స్ ఉన్నారు. గుడ్. చాలా మంది ఉన్నారు గురుజీ. ఎవరికైనా క్వశ్చన్ ఉంటే టైప్ చేయండి, నేను చదువుతాను ప్లీజ్. అంటే ఇది రికార్డింగ్ లోకి వెళ్తుందా లేకపోతే వేరే సెషనా? ఇది మన ఇష్టం గురుజీ. we can send it, we don't have to send this. లేదంటే అది ఆ జెన్యూన్ క్వశ్చన్స్ అయితే రికార్డులోనే పెట్టుకోవచ్చు, 10 మంది ఉపయోగపడతారు. కరెక్ట్. అంటే ఎవరికి తెలియదు కాదు గురుజీ, వాళ్ళు ప్రిపేర్ చేసుకోలేదు. ఈ 2 క్వశ్చన్స్ నాగబాబు గారు అడిగితే చెప్పాను. రెడీగా ఉంటే మన వాళ్ళు ఉంటారు పర్వాలేదు. నేను ఓపెన్ చేస్తే అందరూ మాట్లాడతారు, బికాజ్ నాకెవరు పంపించలేదు గురుజీ క్వశ్చన్స్. సరే అయితే మీరు ఓపెన్ చేయండి. ఓకే. దయచేసి అందరూ ఒకసారి 2 గంటల పావుతుకు 2 గంటల
ఓకే, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చండి గురుజీ తోటి. అండ్ ఇమ్మీడియట్లీ మ్యూట్ చేసుకోండి ప్లీజ్. యువర్ వీడియో క్యాన్ బి ఆన్ బట్ శ్రీ గురు ఆడియో షుడ్ బి గురువు గారు నమస్కారం. నేను రమణారావు. గురూజీ గారు నమస్కారం. పాద పద్మాలకు. నేను రమణారావు గురూజీ. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి గురూజీ గారు. గురూజీ అన్మ్యూట్ లో ఉంది గురూజీ గారు. ఉంది కదా, అన్మ్యూట్ అవబట్టి మీ మాట వినపడుతుంది. చెప్పండి ఏమిటా? గురువు గారు వినపడుతుంది గురూజీ, చక్కగా వినబడుతుంది, చెప్పండి. గురూజీ నమస్కారం. పాద పద్మాలకు. ఇప్పుడు సుషుమ్నా ద్వారా వెళ్తుంది బ్రహ్మరంధ్రం, కానీ మనకు శాస్త్రం ఉంది. మరి మనకి ప్రాణ అపానాలు ఈ ఎడా పింగళ ద్వారా అవి కిందకి నెట్టుతూ ఉంటాయి. ఇప్పుడు సుషుమ్నా బ్రహ్మరంధ్రంకి వెళ్ళేటప్పుడు అపానం అన్నది ఎడా పింగళ ద్వారా ప్రాణాపానాలు పనిచేసినప్పుడు, సుషుమ్నా అన్నది మనకు బ్రహ్మజ్ఞానం సరస్వతి నాడు అంటున్నాం. అందులో మనకి ఈ ఫిజికల్ సిస్టమ్ అన్నది బ్రెయిన్ లోనే ఉంటుంది, మరి మూలాధారం నుంచి మీదికి వెళ్ళట్లేదు అంటున్నారు. ఇప్పుడు ఎడా పింగళ పనిచేసేటప్పుడు సుషుమ్నా అనేది సెపరేట్ కనెక్షన్, అది మధ్యలో వెళ్ళి కరెంట్ పాస్ అవుతుంది వెళ్ళి ఒక మధ్యలో కూడా. మరి దానికి మనకి ప్రాబ్లం ఏముంది? ఇప్పుడు అపానం అన్నది అది హైడ్రాలిక్ సిస్టమ్ కింద నెట్టుతుంది కదా, మరి ప్రాణం పంపిస్తుంది. సుషుమ్నా న్యూట్రల్ గా మధ్యలో భూమస్థానం తీసుకెళ్తుంది. న్యూట్రల్ కాదు, సుషుమ్నా కాంటాక్ట్ తోనే ప్రాణాపానాలు పనిచేస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే సుషుమ్నా కాంటాక్ట్ తోనే ఈ రెండు పనిచేస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఈ రెండింటి సమతుల్యం చెయ్యినదే సుషుమ్నాలోంచి అది మీదకు వెళ్ళదు. ఇప్పుడు అది క్రిందకు వచ్చి ప్రక్కకు వెళ్ళింది ఆ ప్రాణశక్తి. అది ప్రాణ అపానాలు ఎడా పింగల్లోనే అది ప్రక్కకు వెళ్ళింది. మనం ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తే అది సెంటర్ లోకి వెళ్తుంది. కానీ ఒక్కటి చెప్తున్నాను వినండి, ఏంటంటే ఈ ఇడా పింగలు గాని ప్రాణాపానాలు గాని సుషుమ్నాలోంచి వేరైపోలేదు. ఎప్పుడు అయిపోలేదు, కాంటాక్ట్ తోనే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం వ్యతిరేక దిశలో నడపాలనుకుంటే ఈ రెండింటిని పట్టుకుని బ్యాలెన్స్ చేస్తేనే అది లోపలికి పైకి వెళ్తుంది. మరి స్వామీజీ సదాశివ యోగి గారు శిరసే బ్రహ్మాండం జగమే పెండాండం అది రాసేటప్పుడు అందులో తమరు ఒకసారి వారు చెప్పింది అలా కరెక్ట్ కాదు అన్నారు గతంలో మాతో. అది ఇక్కడ క్లారిఫికేషన్ ఈ 10 మందిలో మీకు అర్థం కాదు, అది మళ్ళీ చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. అది ఇప్పుడు కాదు. అది ఎందుకు కాదన్నాను అంటే మళ్ళీ దానికి ఒక పెద్ద కథ ఉంది. అది ఇప్పుడు కాదు, ఇక్కడ కాదు, సందర్భం ఇది కాదు. అది. జయ గురుదేవ. నమస్కారం. మ్యూట్ చేసేయండి. అందరూ వీడియో అన్మ్యూట్ చేసుకోండి. ఎవరికి కావాలి మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్. నమస్కారం గురుజీ. నమస్కారం. అవును గురుజీ. నమస్కారం చెప్పిన ఆయన. లేదు గురుజీ, నమస్కారం చేద్దాం. ఓకే, నమస్కారం గురుదేవ. సర్వేశ్వర శుభం. గురుజీ నమస్తే. గురుజీ నేను చంద్రిక. నమస్తే. ఎవరమ్మా? చంద్రిక. గురుజీ నాది ఒక సందేహం ఫస్ట్ నుంచి ఉంది. సందేహం వేయండి. మనము యోగ సాధన చేస్తున్నప్పుడు మనకి సిస్టమ్ అనేది పురుషులకి స్త్రీలకి ఒకటే రకంగా ఉంటుందా? ఎందుకంటే ఒకలాగే ఉంటుంది. సమాధి పొందిన వాళ్ళలో ఎక్కువగా పురుషుల్ని చూస్తున్నాం, స్త్రీలను చూడట్లేదు. ఎందుకు? అయ్యో, స్త్రీల్లో కూడా ఉన్నారమ్మా, స్త్రీలో కూడా ఉన్నారు. స్త్రీల్లో కూడా ఉన్నారు, సాధకులు ఉన్నారు, సమాధి పొందిన వాళ్ళు ఉన్నారు. తమిళనాడులో చాలా మంది స్త్రీలు సమాధి పొందున్నారు. మరి ఆ హిస్టరీలో కూడా వేదాంతం హిస్టరీలో కూడా ఏంటంటే చూడాల, తర్వాత మైత్రేయి, గార్గి,
వీరందరూ కూడా మహాబ్రహ్మవేత్తలు, వాళ్ళందరూ కూడా సిద్ధి పొందిన వాళ్ళే. సో సాధన చేసేప్పుడు మదాలస స్త్రీ పురుషులకి సిస్టమ్ ప్రొసీజర్ ఇక్కడ ఏమి తేడా లేదు, స్త్రీలకి పురుషులకి ఏమీ తేడా లేదు. అది స్త్రీలకి పురుషులకి ఏంటంటే ఈ జననేంద్రియాల్లో తేడా తప్పించి కానీ మిగతా నాడీ నిర్మాణం అంతా సమానమే, అంతా సమానమే తల్లి. సుషుమ్నాల్లోనే ఏం తేడా లేదు. Thank you, Guruji. Guruji, we have a question from USA. Some people say once you got initiated and not being able to perfect in this life, same Guru will come even in next life to guide you and take you back to the original form. Is this true? What is the science behind this? Shall I tell in English or in Telugu? తెలుగులో చెప్పండి గురుజీ, అందరు తెలుగు. ఫరక్ ఆయనకి అంటే అదే తెలుగులో చెప్పాలి. ఇక్కడ ఏంటంటే ఇది మనశేఖరే, రైట్, మనశేఖర్. అయితే ఇక్కడ ఏంటంటే ఈ జన్మలోన సిద్ధి పొందకపోతే ఈ గురువే మళ్ళీ మరు జన్మలోన మళ్ళీ పుడతారా మళ్ళీ అని ఒక సందేహం కలుగుతుంది. ఇక్కడ అజ్ఞాన దశలో మనం 2 రూపాలతో ఉన్నాం కనుక గురువు శిష్యుడు అనేది దీంతో ఉన్నాం కాబట్టి ఈ రకమైన అనుబంధం ఉంటుంది. మనం కొంత స్థాయికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఈ శరీరంతో కూడిన గురువే వస్తారని కాదు అక్కడ అర్థం. అలాగే ఇదే శరీరం మళ్ళీ ఈ జీవుడు పొందుతాడని కూడా కాదు కదా. మళ్ళీ యోగ భ్రష్టు అయినప్పుడు ఈ పలానా ఇంట్లో ఇలాగా ఈ దీంట్లో పుట్టాను అలాంటి దీంట్లో జన్మ ఎత్తడు కదా. తను ఏ జన్మ ఎక్కడ పుడతాడో తెలియదు, ఈ రూపం కాదు. కాబట్టి తన వ్యక్తిత్వమే కోల్పోయి మొత్తం పైన ఒక రూపం పొందుతాడు. అలాగే గురువు కూడా ఏంటంటే ఇంకో రూపంలో వస్తారు. బట్ ఆ రెండిటికి ఆ గురువుకి శిష్యుడికి మాత్రం ఆ సంబంధం ఉండి తీరుతూనే ఉంటుంది. అదే అసలు బ్రహ్మ విద్య తాలూకా ముఖ్య లక్షణం. మనం ఏంటనుకుంటున్నాం అంటే మనం ఈ జన్మలో సిద్ధి పొందకపోయినా సరే మరు జన్మలోన మనకు ఆ గురువే వస్తారా అని అనుకుంటాం. మనం ఇలాగే పుడతాం అనేది డౌట్ ఉండాలి కదా. మనం ఇలా పుట్టాం కదా, ఇంకో రూపం ఉంటే గురువు కూడా ఇంకో రూపం. కాబట్టి బట్ ఆ మనసులో ఉండే ఆ గురు శిష్యుడి తాలూకా ఆ అనుబంధం ఉంది చూసారా, అది మాత్రం పెర్మనెంట్. అంటే పెర్మనెంట్ అంటే అది కొనసాగుతుంది, దానికి రూపాలు లేవు.